ఇందుకు ఏడికి వచ్చాము ఎవరి దగ్గరకు వచ్చినాం నీకు తెలుసా లోక్సత్తా పార్టీ అయినా పొలిటీషియన్ ముందే చెప్తున్నా ఇబ్బంది పెట్టకు సరేనా నడు కల్పిస్తున్నాడు మళ్ళీ టీవీలో చూసినారు చాలా బాగుంటారు అందంగా ఉంటారు మీరు మీరు ఎక్కడ కొట్టినారు ఏం చదువుకుంటారు కృష్ణా జిల్లాలో గొడవరి అని ఒక గ్రామం పంచాయత్ సమితి జిల్లా పరిషత్ స్కూల్కి వెళుతున్నటువంటి ఒక కుర్రాడు. సార్ అంటే ఇప్పుడున్న సిచ్యువేషన్స్ చూస్తే ఒక కాన్స్టిట్యుయెన్సీ నుంచి ఒక అభ్యర్థి గెలవాలి అని అంటే కొన్ని కోట్లతో కూడుకున్న పని. ఇప్పుడు ఏదో ఓటేసాము, ఓటు ద్వారా కొత్త రాజుగారు వచ్చాడు, ఇక రాజుగారు చూసుకుంటాడంత. కేసీఆర్ వచ్చే ఆయన చూసుకుంటాడంత, రేవంత్ వచ్చే ఆయన చూసుకుంటాడంత, చంద్రబాబు నాయుడు వచ్చే, జగన్ వచ్చే అని చెప్పిన బుద్ధి ఉందా గాడిదలరా? ఇలాంటి పిచ్చి ఆలోచన పవన్ కళ్యాణ్ గారు అంటే చాలా తక్కువ టైంలోనే ఒక మోటివ్తోని పొలిటికల్ ఎంట్రీ ఇచ్చారు అండ్ ఇప్పుడు డిప్యూటీ సీఎం అయ్యారు. పవన్ నాకు మంచి మిత్రుడు, మంచి మనసున్న మనిషి. మీరు ఇష్టపడ్డ హీరో ఎవరైనా ఉన్నారా సార్? నాకు హీరోయిన్ అయితే ఎప్పటికీ సావిత్రి గారు. మా శ్రీమతికి నాకు కొంచెం తగాదాలు వస్తాయని మానేశాను. హలో సత్తన్న ఏడున్నావు? నేను లొకేషన్ పెడతాను, జల్దీ రాకడికి సరేనా? సరే బాయ్. లొకేషన్ చూడరాదు, అసలు అత్తడు రాడు, భయం అవుతుంది నాకు. నమస్తే. అబ్బా ఇప్పుడే పెడితే అప్పుడే నేను లిఫ్ట్ వచ్చిన. అబ్బో నాకంటే ఫాస్ట్ ఉన్నావు నువ్వు. చాలా ఫాస్ట్. ఇందుకు ఏడికి వచ్చాము ఎవరి దగ్గరకు వచ్చినావు? ఇగో ఒక ఐఏఎస్ ఆఫీసర్ చాలా స్ట్రిక్ట్, ముందే చెప్తానా. ఆయన పొలిటీషియన్ కూడా మంచిగా మాట్లాడు, పిసపిస మాట్లాడి అంత ఇబ్బంది పెట్టకైనా. ఎవరైనా చెప్పరా, పేరు చెప్పరా? నీకు తెలుసా లోక్సత్తా పార్టీ అయినా పొలిటీషియన్. ఆ పార్టీ ఇంకా ఉందా? ఆయన లేకపోతే ఇక నువ్వు లేదన్నట్టేనా? అధికారంలో లేకపోతే లేనట్టేనా? ఇక అచ్చా, లోక్సత్తా జయప్రకాష్ సారా? కరెక్టే, బాగా గుర్తుంది నీకు. ఆయన కలిసి అన్నాడు ముందట, ముందే చెప్తున్నా ఇబ్బంది పెట్టకు. సరే ఏం అడిగినా నేను అడుగుతాను. ముందు నన్ను అడిగినాక నువ్వు ఆగమాగం చేసుకోకుండా ఆయన ఆగమాగం చేయకుండా మాట్లాడు. సరేనా? నాడు కల్పిస్తున్నాడు. సార్ నమస్కారం సార్. మా సత్తన్న సార్ మిమ్మల్ని కలవాలని చెప్పేసి చాలా రోజుల నుంచి ఉన్నారు. థ్యాంక్ యూ సో మచ్ సార్, అపాయింట్మెంట్ ఇచ్చారు మాకు. మిమ్మల్ని టీవీలో చూసాను సార్, చాలా బాగుంటారు, అందంగా ఉంటారు మీరు. మీరు మర్యాద కొద్ది అంటున్నారు అంతే. నిజం సార్, టీవీలో ఎప్పుడు చూసాం మేము, బాగా ఫ్రాంక్ గా మాట్లాడతారు, ఉన్నట్టు. వేరు ఇది వేరు. నాకు భ్రమలు లేవు సార్. మొలక చెట్టుకి ఇస్తే ఎక్కను. ఎందుకంటే నా బలం ఎక్కడుందో తెలుసు, బలహీనత ఎక్కడుందో తెలుసు. సార్ అడగచ్చా? టీవీలో చాలా సార్లు చూసాను సార్ మిమ్మల్ని. మేము చూసినప్పుడు అనిపించినారే సార్ మా బాగా మాట్లాడతాడు, నేను ఒకసారి కలుద్దామని చెప్పేసి అనుకున్నాను సార్. అనుకొని మా సింధు చెప్పింది సార్, ఇట్లా మిమ్మల్ని కలుసుకున్నారంటే నేను కూడా వస్తానని చెప్పి వచ్చేసాను. వెరీ గుడ్ సార్. నా గురించి మీ గురించి తెలియదు సార్. మొన్న నిన్న నేడు రేపు అని 4 అంశాలు సార్. మొన్న ఏంటి మీరు, నిన్న ఏంటి, నేడేంటిది, రేపేంటిది, మొన్న మీరు ఎక్కడ కొట్టినారో, ఏం చదువుకుంటారో అట్లా అది తెలుసుకున్నాను సార్. ఆ మట్టుకు నాకు సత్తన్న గారి ముందు ఈ మొన్నకి నిన్నకి నేడుకి సత్తన్న గారు సార్, సత్తన్న పెద్ద తేడా లేదు సార్. ఇప్పటికి కూడా నా మనసులో మీరు నాగు ఏదో రకరకాలు అనుకుంటారు మీకున్నటువంటి సమాచారాన్ని బట్టి. నాగూచి నేను అనుకునేది ఆనాడు పల్లెటూరులో పంచాయత్ సమితి జిల్లా పరిషత్ స్కూల్కి వెళుతున్నటువంటి ఒక కుర్రాడు. ఎక్కడ సార్ అది? గొడవరి అని ఒక గ్రామం, కృష్ణా జిల్లాలో. విజయవాడకి మచిలీపట్నంకి వెళ్ళే దారిలో కంకిపాడు పక్కనే ఉంటుంది. కంకిపాడికి కృష్ణానది మధ్యలో ఉంటుంది అన్నమాట. మా తల్లిదండ్రులు మహారాష్ట్రలో పనిచేసేవాళ్ళు. ఆ రోజుల్లో ప్రైవేట్ స్కూల్ లేదు, అంత ఆలోచించేయాలి వాళ్ళు ఎవరు. అందుకని చెప్పని మన పిల్లలకి తెలుగులో చదువుకోవాలని చెప్పని మా అమ్మగారి ఊళ్ళో ఊరికి పంపించారు. అక్కడ మా పెద్దమ్మగారు ఉండేది, మా అమ్మగారికి అక్క, మారుటక్క. ఆమె చిన్ననాడే వితంతువైంది. ఆ రోజుల్లో బాల్య వివాహాలు. భర్త ఏమో ఆయన కూడా చిన్నపిల్లాడు, నూతులో నీళ్లు తోడుతూ జారి పడిపోయి చనిపోయినాడు. మా తాతగారు ఆమెను మళ్ళీ పెళ్లి చేసుకోమంటే ఆదర్శం కోసం కాదు, ఏదో ఉన్న ఆస్తిపాస్తులు, మరి అమ్మాయి పెళ్లి చేసుకుంటే సంతానానికి వస్తే ఒక్కటే పిల్ల అని చెప్పని పెళ్లి చేసుకోమన్నాడు. ఆ చిన్న వయసులో అమ్మాయి నేను పెళ్లి చేసుకోను. అంటే మన సంప్రదాయంలో ఆడపిల్ల
భర్త పోతే మళ్ళీ పెళ్లి చేసుకోవటం తప్పన్న భావన ఆ మనసులో దాటుకుపోయింది, ప్రవేశపెట్టారు. ఆ చిన్న వయసులో ప్రవేశపెట్టారు. అప్పుడు మా తాతగారు మళ్ళీ పెళ్లి చేసుకుంటే అప్పుడు ఆయన భార్య అయిపోయిందనమాట. ఆ సంతానం మా అమ్మగారు వాళ్ళు. సో ఆవిడ దగ్గర నేను పెరిగాను. నన్ను పెంచిన తల్లి ఆవిడ. నాకు ఆ ఊళ్ళో చదువుకున్నాను కాబట్టి ఇప్పటికి కూడా నా మనసులో ఆ ఊళ్ళో ఆ స్కూల్కి వెళ్తున్న ప్రపంచాన్ని విప్పారిన కళ్ళతో చూస్తున్న కుర్రాడిని నేను. సార్ చిన్నప్పటి నుంచి ఉండే సార్ ఇది ఐఏఎస్, మీరు ఐఏఎస్ అంటారు కదా సార్, ఐఏఎస్ చేయాలని చెప్పి అనుకున్నా సార్. నాకు అసలు ఆలోచనే లేదు. ఊర్లో మీరు ఉన్న ఊర్లో ఎంతవరకు చదువుకున్నారు? 10వ తరగతి దాకా. 10 దాకా స్కూల్ ఉన్నాయి ఇక్కడ. పంచాయతీ సమితి పాఠశాల ఉండేది అక్కడ 5వ తరగతి దాకా. ఏ క్లాస్లో చేరానో నాకు గుర్తులేదు. బహుశా 5 ఏళ్ల వయసులో చేరి ఉంటాను. 3వ తరగతి అయి ఉంటుంది, ఎందుకంటే నేను 13 ఏళ్లకే 10వ తరగతి పూర్తి చేశాను. 6 నుంచి 3వ తరగతి నుంచి గుర్తుంది నాకు, 3కి ముందు నాకు గుర్తులేదు. 6 నుంచి హై స్కూల్ ఆ ఊళ్ళోనే ఉంది 10 దాకా. అది ఫస్ట్ 10th క్లాస్ బ్యాచ్, కొత్తగా ఎస్ఎస్సి అంటారు. మొట్టమొదటి 10th క్లాస్ 69లో మొట్టమొదటిగా ఈ కొత్త పద్ధతి పెట్టారు. అప్పటిదాకా పియూసీ అని ఉండేది. ఎస్ఎస్ఎల్సి 11 ఏళ్ళు, పియూసీ 1 సంవత్సరం ఉండేది. మా దగ్గర నుంచి 10 ఏళ్ళు స్కూలు, తర్వాత 2 ఏళ్ళు ఇంటర్మీడియట్. మాది ఫస్ట్ బ్యాచ్. అయితే నేను కూడా ఎస్ఎస్సి సార్, ఎస్ఎస్సి ఫస్ట్ టైం ఫెయిల్ అయినా, సెకండ్ టైం సప్లిమెంటరీలో రాసి పాస్ అయినా. వెరీ గుడ్. ఏ సబ్జెక్ట్లో ఫెయిల్ అయినారు? నేను సోషల్లో సార్. సోషల్లో ఫెయిల్ అయినారా? మ్యాథ్స్లో పాస్ అయిపోయాను సార్. అదే లెక్కల్లో తప్పుతారు. నేను కూడా ఆశ్చర్యపోయినా. అప్పుడు కాంపోజిట్ జనరల్ ఉండేది సార్. కాంపోజిట్ బాగా కష్టం ఉండేది, జనరల్ మామూలుగా ఉండేది. బాగా తెలివి వాళ్ళు కాంపోజిట్ తీసుకుంటారు, మామూలు జనరల్ తీసుకుంటారు. కానీ నాకు మామూలు కూడా రాదు. నేను అందరు చెప్పని కాంపోజిట్ తీసుకున్నా, కానీ పాస్ అయిపోయినా. కాపీ కొట్టా లేకపోతే నిజంగా తెలుసా సార్? అది ఏదో పాస్ అయిపోయినా సార్. అట్లా పాస్ అయిపోయినా. తర్వాత సోషల్లో పోయింది నాకు. ఏం ప్రశ్న అడిగారు సోషల్? ఎందుకు సోషల్ పోకూడదు మామూలుగా? ఏమో సార్, ఎందుకు పోయినా మరి ఫెయిల్ అయినా, మళ్ళీ రాసినా, మళ్ళీ పాస్ అయిపోయినా. 10th పాస్ అయిపోయినా సార్. ఇప్పుడు సప్లిమెంటరీలో తప్పిన పరీక్ష ఒకటి రాయాలి అంతేగా? అంతే సార్. మిగతా రాయక్కర్లా. మిగతా రాయక్కర్లా. అప్పుడు మాది సిస్టమ్ అట్లా ఉండే, ఒకటే రాసేది ఉండే. మేము కూడా ఎస్ఎస్సి ఉండే అప్పుడు. ఆ తర్వాత మీరు చెప్పండి సార్, మీరు హైదరాబాద్కి వచ్చినా? మీది ఎస్ఎస్సి ఏ సంవత్సరం? చాలా గుర్తులేదు సార్. చాలా చిన్నప్పుడు. ఆయన ముస్లింలకు 60 దాకా 70 దాకా వచ్చాడు సార్. ఆయన ఇంకెప్పుడు గుర్తుంటది ఆయనకి? నా పరువు దేనిగా ఉన్నా సార్. సార్ ఉండు అట్లా అంటావా? సరే సార్, నీ యంగ్ అన్న ఇప్పటికి కూడా. అదే సార్. అయితే మీరు ఎట్లా సార్, మీరు హైదరాబాద్ అక్కడనే చదువుకోరు? ఐఏఎస్ అంటే ఎట్లా? ఐఏఎస్ని ఆలోచన కూడా లేదు నాకు. అక్కడి నుంచి లయోలా కాలేజ్, ఆంధ్ర లయోలా కాలేజ్ విజయవాడలో, ఆనాడు ఉమ్మడి తెలుగు రాష్ట్రంలో అది గొప్ప కాలేజ్. అక్కడ ఇంటర్మీడియట్ చదువుకున్నాను. అక్కడి నుంచి ఎంబీబీఎస్. మీరు డాక్టర్ చేసిరా? అయ్యో, సంగతే తెలియదు నాకు. అంటే మీరు ఓన్లీ ఐఏఎస్ గానే అందరికి పరిచయం సార్. చాలా తక్కువ ఫ్యూ పీపుల్ కి మాత్రమే తెలుసు మీరు ఎంబీబీఎస్ కూడా కంప్లీట్ చేశారు అని. సార్ ఎలా ఇన్స్పిరేషన్ ఐఏఎస్, ఎంబీబీఎస్, ఇటు పొలిటీషియన్? ఎంబీబీఎస్ ఏం లేదు. ఎంబీబీఎస్ మా అమ్మగారు నన్ను 10-11 ఏళ్ల వయసులో కోరింది. బాబు నువ్వు ఏం తలుచుకుంటే కాగలవు, నాకు ఒక 3 కొడుకులు ఆమెకి. ఎవరన్నా ఒక్క డాక్టర్ అయితే చూడాలని ఉంది. తెల్ల కోటు, స్టెతస్కోపు. నాకేమో మ్యాథ్ ఇష్టం, ఫిజిక్స్ ఇష్టం, చాలా ఇష్టం, మామూలు ఇష్టం కాదు. కాబట్టి జీవితం అంతా నేను దాన్ని పట్టించుకుంటాను, నేర్చుకుంటానని నాకు నమ్మకం. నాకు జ్ఞాన తృష్ణ. ఏది విన్నా కాగితం దొరికితే చదవాలా, పుస్తకం అంటే నేర్చుకోవాలా, ఏదైనా నేర్చుకోవడమే నా పని అంతా. కాబట్టి ఫిజిక్స్, మ్యాథ్ ఎప్పుడైనా కూడా నేను నేర్చుకుంటానని నమ్మకం. కానీ బయాలజీ, జీవశాస్త్రం కనుక నన్ను చదవాలని గట్టిగా లేకపోతే నేర్చుకోనేమో అని అనుమానం. అందుకని అమ్మ కూడా చెప్పింది, కోరింది కదా, సరే అన్నాను. అంతే 11-12 ఏళ్ళ వయసులో ఏం చేస్తుంది నాకు. ఆ రకంగా బైపీసీకి వెళ్ళి అక్కడి నుంచి మెడిసిన్కి వచ్చాను. గుంటూరు మెడికల్ కాలేజీలో అప్పుడు మాకు ఎంట్రన్స్ వచ్చింది. అప్పటికే మాది సెకండ్ బ్యాచ్ ఎంట్రన్స్లో. గుంటూరు మెడికల్ కాలేజీలో వైద్యం పూర్తి చేశాను. వైద్యం చదువుతుండగా ఎమర్జెన్సీ వచ్చింది ఈ దేశంలో. మీ అందరికీ తెలియదు. ఇప్పుడు 50 ఏళ్ల క్రితం, కరెక్ట్గా 50 ఏళ్ళు, 1975లో ఈ దేశంలో అప్పుడే కొంచెం అవినీతి, నిరుద్యోగం, పేదరికం బాగా జనంలో ఆందోళన మొదలైంది. అప్పుడు 25 ఏళ్ళు అని స్వతంత్రం వచ్చి ఏమి దేశం మరి స్వతంత్రం వచ్చింది, ఆశయం నెరవేరట్లేదు, పరిపాలన అంతా అధ్వాన్నంగా ఉంది, అవినీతి పెరిగిపోయింది అని జనంలో కొంచెం యువతలో ఒక దేశం అంతా ఆందోళనలు వస్తున్నాయి. అప్పుడు ఏం చేయాలా అధికారంలో ఉన్నవాళ్ళు? ఎందుకు జనం మనసులో ఈ కలత ఉంది, ఎందుకు అనుకునే చేయలేకపోతున్నాము అని ఆలోచించి తప్పులు సరిదిద్దాలా. అలా చేస్తే గొడవ ఉంది అసలు. కానీ అధికారంలో ఉన్నవాళ్ళు దాన్ని ఏదో ఛాలెంజ్గా తీసుకుని మీరు మాకు ఎదుగుతారని చెప్పి దమననీతి ప్రయోగించి వాళ్ళందరినీ కొంచెం కర్కశంగా చేశారు. చివరికి ఎమర్జెన్సీ అని పెట్టారు. అంటే దేశం మొత్తాన్ని ఒక జైలుగా మార్చేశారు. మనకందరూ స్వేచ్ఛ లేకుండా, మనందరం ఏదో రోజు స్వేచ్ఛను గురించి మాట్లాడతాం. ఇప్పుడు మీరు నేను మాట్లాడుకుంటున్నాం, రేపు వీడియోలో వెళ్తుంది, మనం ఏం మాట్లాడినా మన ఇష్టం.
అసలు మీకు మాట్లాడే హక్కు లేదు, వీడియోలో వెళ్ళటానికి హక్కు లేదు, అది స్వేచ్ఛ ఉంది, ప్రజాస్వామ్యం ఉంది. సో మనకున్న ప్రాథమిక హక్కులు మొత్తం తీసిపారేశారు. 1,50,000 మంది జైళ్ళలో పెట్టారు. నేను అప్పుడు 19 ఏళ్ల కుర్రాడిని. నాకేమీ నేపథ్యం లేదు, ఒక పార్టీ లేదు, ఒక సంస్థ లేదు, డబ్బు బలం లేదు, లేకపోతే తల్లిదండ్రులు లేదు. కానీ మనసు ఆరాటపడ్డ లక్షలాది మంది నేవకండి తీవ్రంగా వ్యతిరేకించాను ఎమర్జెన్సీ. ఒక విద్యార్థిగా బాగా గట్టిగా వ్యతిరేకించాను. అందరూ భయపడుతున్న రోజుల్లో ఎక్కడ బహిరంగ సమావేశం ఉన్నా కూడా వ్యతిరేకించేవాడిని. ఒకటి స్థానికంగా పెద్ద ఆ రోజుల్లో పెద్ద మనకు తెలుగు రాష్ట్రాల్లో అంత భయంకరంగా జరగలేదు, కానీ కొన్ని చిన్న చిన్న తప్పులు జరిగితే పోలీసులు ఎక్కడ అనవసరంగా డబ్బులు కొట్టినప్పుడు చేసినప్పుడు ఎవరిని వాళ్ళని వెళ్ళను కొంచెం నేను ప్రొటెస్ట్ చేశాను. జిల్లా కలెక్టర్ దగ్గరికి వెళ్ళి మా వాళ్ళని లీడ్ చేసి చెప్పాను. ఆ కారణంగా వీళ్ళు చాలా ప్రమాదకారి అనుకుని నన్ను నిఘా పెట్టారు. నాకు ఆ సంగతి తెలియదు. జైల్లో పెట్టడానికి అంత ఉండి కాదు, వదిలేయడానికి అంత తక్కువ కాదు. వాళ్ళకి ఏం చేయాలో అర్థం కాదు, అందుకని నిఘా పెట్టారన్నమాట. అది నాకు తర్వాత తెలిసింది. ఎమర్జెన్సీ 1977 మార్చి 21న ఈ దేశంలో ఉత్తరాది రాష్ట్రాలన్నింటిలో కూడా ఒక గొప్పగా వరదలాగా ఊహించనంత స్థాయిలో ఉత్తరప్రదేశ్, బీహార్, మధ్యప్రదేశ్, రాజస్థాన్ ఎన్నో రాష్ట్రాల్లో ప్రతి ఒక్క సీట్లోనూ ఆనాడు అధికారంలో ఉన్న పార్టీ ఓడిపోయింది. మొత్తం అంత ఇండియా ఎమర్జెన్సీ, దేశం అంతా ఎమర్జెన్సీ. దక్షిణాదిన అలా జరగల. దక్షిణాదిన కానీ ఎమర్జెన్సీ వల్ల అంత నెగిటివ్ ప్రభావం అంత కనిపించాల. ఉత్తరాదిన అసలు ఎవరు ఊహించరు. ఒక అద్భుతమైన రీతిని జనం అంతా కూడా స్పందించారు. ఉత్తరప్రదేశ్ 85 లోక్సభ సీట్లు ఉండే ఆ రోజు 85 సీట్లలో కాంగ్రెస్ ఓడిపోయింది. ప్రధానమంత్రి ఓడిపోయింది, ఆమె కొడుకు ఓడిపోయినాడు. రాజస్థాన్లో, మధ్యప్రదేశ్లో, బీహార్లో అలా ఉత్తరాదిని అసలు ఊడ్చిపెట్టేశాం. మేమంతా వెర్రి ఆనందంతో గంతులేసాం, డాన్స్ చేసాం. డాన్స్ రాదు నాకు, అయినా కూడా ఉత్సాహం, ఆనందం. అంటే దేశం బాగుపడిపోతుంది, ఒక గాంధీ విప్లవం వచ్చేసింది. అద్భుతం జరుగుతుంది. 19 నెలలు. 1975 జూన్ 26 నుంచి 1977 మార్చి 21 దాకా. కానీ అట్టే నెలలో ఆనందం. ఆ తర్వాత వచ్చిన నిలుపుకోలేకపోయినారు. స్వేచ్ఛ వచ్చింది, అధికారం మారింది, కానీ పరిపాలన తీరు మారలా. అక్కడి నుంచి ఆవేదన, ఏం జరుగుతుంది మన దేశంలో, ఎట్లాగా ఈ సమాజం అని చెప్పి చాలా విపరీతమైనటువంటి ఆవేదన బాధ. అప్పటికి మెడిసిన్ పూర్తయిపోయి హౌస్ సర్జెన్సీ అంటాం. 1 సంవత్సరం మాకు మెడిసిన్ అయిపోయిన తర్వాత సెక్షన్ ఉంటుంది, అంటే పేషెంట్ కేర్ అనమాట, హాస్పిటల్లోని పనిచేయడం. అప్పుడు ఉండగా చాలా ఆందోళనలో ఉంటే నాకు స్నేహితుడు ఒక ఆమె నాకు సూచించింది. అప్పటిదాకా డాక్టర్లను ఐఏఎస్కి అనుమతించేవాడు కాదు, డాక్టర్లు ప్రొహిబిటెడ్. ఎందుకు అడగబోకుండా అంతే, దేశంలో అదొక పిచ్చి అంతే, ఎవడో అనుకున్నాడు తీసే డాక్టర్లు ఉండగా లేదని చెప్పాను. అప్పుడు ఏదో కొఠారి కమిషన్ ఒక దాన్ని వేసి వాళ్ళు ఐఏఎస్ పరీక్షల పద్ధతిని పూర్తిగా మార్చి డాక్టర్లను కానీ అందులో ఎవరినైనా సరే యూనివర్సిటీ పట్టభద్రులు ఎవరైనా కూడా అనుమతించాలని చెప్పని ఒక నిర్ణయం చేశారు. నేను హాస్పిటల్ పనిలో రాత్రింబోళ్ళు 24 గంటలు హాస్పిటల్లో నివాసం ఉండేవాడిని. ఆ రోజుల్లో రాత్రింబోళ్ళు పేషెంట్ కల్లో నిమగ్నం ఉండేవాడిని. నా డ్యూటీ కాకపోయినా కూడా నైట్ డ్యూటీ ఉంటే నా ఫ్రెండ్స్ నన్ను కోరేవాళ్ళు, ఎందుకంటే 300 మంది పేషెంట్స్ని మేము కొంతమంది చూసుకోవాలి విజయవాడ హాస్పిటల్లో. మరి ఇంతమంది పేషెంట్లు రాత్రింబోళ్ళు ప్రాణాపాయ స్థితితో చూడాలంటే కొంచెం ధైర్యం కావాలా, కొంచెం స్కిల్ కావాలా. వాళ్ళు కొంచెం భయం వేసి నన్ను ఉండమని కోరేవాళ్ళు. కాబట్టి నేను రాత్రింబోళ్ళు ఎవరి డ్యూటీ అయినా కూడా నేను కూడా ఉండేవాడిని అక్కడ. సో పూర్తిగా పేషెంట్ కేర్లో, వైద్య వృత్తిలో నిమగ్నమైనప్పుడు పేపర్లు రోజు మామూలుగా విపరీతంగా ప్రతి పేపర్ చదివేవాడిని. ఆ 3-4 రోజులు నాకు తీరిక లేక చూడలేదు. మా ఫ్రెండ్ ఒక ఆమె అప్పుడు మేమేదో నా బాధ, నా ఘోష తెలుసు వాళ్ళందరికీ దేశం గురించి, ఐఏఎస్కి వెళ్తే బాగుంటుందో చెప్పి అని చెప్పంటే డాక్టర్లకి ఐఏఎస్కి వెళ్ళే అనుమతి లేదనుకుంటానే అన్నాను. కాదు నిన్న పేపర్లో వచ్చింది, కొఠారి కమిషన్ వచ్చింది అంటే ఆ క్షణం నిర్ణయం తీసుకున్నాను. నేర్చుకుందాము, చేద్దాము, ఏం చేస్తామో ఏంటో తెలియదు, కానీ ఈ దేశాన్ని మనం కాపాడుకోవాలంటే ఆలోచించేవాళ్ళు కాస్త ప్రయత్నం చేయాలని చెప్పని ఆ క్షణం చాలా ఆలస్యంగా, అంటే ఎంబీబీఎస్ అయిపోయింది, హౌస్ సర్జెన్సీ చేస్తున్నాను, అప్పటిదాకా అసలు ఏమాత్రం ఆలోచన లేదు. ఆ క్షణం నిర్ణయం చేసుకున్నాను. సో ఐఏఎస్గా మీరు ఎక్కడ సర్వీస్ చేశారు సార్? మొట్టమొదటి చాలా మంది తెలియకపోవచ్చు, చివరి క్షణం దాకా హిమాచల్ ప్రదేశ్ పెడదాం అనుకున్నాను. ఎందుకు, నాకు వేడి అంటే ఒక్కనే భరించలేను. ఇప్పుడు కూడా బాగా చెమట ఎక్కువ. ఆ రోజుల్లో మరీ నన్ను ఎప్పుడు ఎవరన్నా నాకు వచ్చి అంటే 2 జేబులు 2 హ్యాండ్ కర్చీఫ్లు ఉంటాయి, గుర్తుందా? అంటే కర్చీఫ్లు మొహం తుడుచుకోవటం, చెమట, వేడి భరించలేను. పెరిగింది మన రాష్ట్రంలో అయినా కూడా వేడి భరించలేను.
హిమాచల్ ప్రదేశ్ చల్లగా ఉంటుందని చెప్పిన ఒక్క కారణంగా చివరి క్షణం దాకా హిమాచల్ ప్రదేశ్ పట్టబోతూ చివరి క్షణంలో మన రాష్ట్రాన్ని మనం వదులుకుంటామని చెప్పి ఒక ఆంధ్రప్రదేశ్ పెట్టాను. ఆ రకంగా ఈ రాష్ట్రానికి వచ్చాను. ఐఏఎస్లో శిక్షణ కాలంలో 1 సంవత్సర కాలంలో జిల్లాలో శిక్షణ ఉంటుంది. ముస్సోరిలో జాతీయ స్థాయిలో శిక్షణతో పాటు కరీంనగర్ జిల్లాలో శిక్షణ. ఎందుకంటే ఆ జిల్లా నాకు చాలా ఇష్టం. జిల్లాలో నాకు ప్రతి ప్రాంతం అంటే పాత కరీంనగర్ జిల్లా. కాళేశ్వరం ప్రాజెక్ట్ ఉంది. కాళేశ్వరంలో నేను ఒక 4 రోజులు ఉన్నాను. ఆ గ్రామంలో కూడా కూర్చోవాలి. 4 రోజులు గ్రామంలో కూడా స్టడీ చేశాను. అట్లాగా పెద్దపల్లి కానీ, హుజూరాబాద్ కానీ, లేకపోతే జగిత్యాల కానీ, సిరిసిల్ల కానీ, కరీంనగర్ కానీ, ముల్కనూరు, కె విశ్వనాథ్ రెడ్డి గారు ముల్కనూరు సహకార సంఘం నాకు చాలా మిత్రుడు, ఆయన చాలా ఆప్తమిత్రుడు. ఇట్లా ఆ జిల్లా నాకు బాగా పరిచయం అనమాట. ట్రైనింగ్ అంతా ఆ జిల్లాలో అయింది. ఆ తర్వాత సరే రకరకాల పదవులు సాగినా కదా. పెద్ద ఎన్టీఆర్ దగ్గర ఐఏఎస్ ఆఫీసర్లు చేసిరా? ఆయన ముఖ్యమంత్రి ఉన్నప్పుడు అధికారులు పనిచేస్తారు కదా. మిమ్మల్ని ఒకసారి టీవీలో ఒకసారి ఎట్లా జరుగుతుంది అంటే టీవీలో లైవ్లో మాట్లాడుతున్నారు, కంప్యూటర్లో మాట్లాడతారు, వాళ్ళు చూస్తున్నాడు. దాన్ని ఏమంటారు? జూమ్లో మాట్లాడుతున్నారు. తలుపు మీ మిసెస్ అనుకుంటా మేడం వచ్చి దాదా అని తలుపు కొట్టేసింది అని మనం మాట్లాడుతున్నారు. మళ్ళీ వచ్చినామే మళ్ళీ మాట్లాడుతుంది. మళ్ళీ 3 సార్లు వేసింది. ఆమెకి అర్జెంట్ వచ్చిందో. నాకు నిన్న ఎవరో కాకతేళంగా గుర్తు చేశారు. అది వైరల్ అయిందని నాకు తెలీదు. చాలా పాపం ఆమెకి ఏం అర్జెంట్ వచ్చిందో ఆమెకు తెలుసు కూడా. ఇంత పిలుస్తుంది అంటే జూమ్ కొత్తగా వచ్చింది అప్పుడే. ఇదంతా మనకి ఈ కొత్త టెక్నాలజీ తెలియదు. 2-3 ఛానళ్ళ వాళ్ళు నా కోసం ప్రయత్నం చేస్తున్నారు ఒకే టైంలో. ఏదో ఛానల్కి నేను లైవ్ ఇస్తున్నాను, ఇంకొక ఛానల్ అతను అర్జెంట్ కావాలని చెప్పి ఆమె ఒత్తిడి తీసుకొచ్చాడు. పాపం ఆమె కూడా ఇంకో టీవీ ఛానల్ వాళ్ళే, వాళ్ళకి ఇమ్మని చెప్పాను. అది నేను లైవ్లో ఉన్నానని తెలియక మా శ్రీమతి వచ్చి నన్ను అడుగుతుంది అనమాట. 2-3 సార్లు చెప్తుంటే నేను కొంచెం కోపడుతున్నాను. ఏంటి అని చెప్పి పాపం నేనేమనుకుంటే పాపం ఎంత అర్జెంట్ వచ్చిందో ఆమెకు, పాపం పిలుస్తుంటే ఏం పర్లేదు, ఆవిడ నేను 100 రెట్లు తిడుతుంటాను. సార్ నేను అట్లా బాగా అనుకున్నాను సార్. ఈయన పాపం ఈయన లైవ్ లో మొత్తం చూపిస్తున్నారు, మీరు పోయడం, ఆమె చీరకు పడడం, మళ్ళీ రావడం. ఎందుకంటే ఇప్పుడు కనీసం అది ఆఫ్ చేయడం కూడా చేత కాదు, కొత్తగా ఉన్నాము. జూమ్ టెక్నాలజీ మీరు ఏమైనా స్పెషలైజ్ చేసిండ్రా డాక్టర్లా? ఏమన్నా స్పెషలిస్ట్, ఆర్ట్ స్పెషలిస్ట్ ఇంకేమో అంటారు కదా? లేదు, ఒకసారి ఐఏఎస్ లో నిర్ణయం చేసుకున్న తర్వాత ఇంకా డిగ్రీ ఉంది, పూర్తి చేశాను. ఇంకా వేరే పోస్ట్ గ్రాడ్యుయేషన్ చేయాలి. ఇట్లా బాగా చదువుకో, ఐఏఎస్ అంటే బాగా చదువుకోవాలంటే కదా సార్? అంటే మన దేశంలో అతిశయోక్తులు కొంచెం ఎక్కువ చెప్పుకుంటాం, గొప్పలు చెప్పుకుంటాం. అవునా? ఏం కావాలా? పరిపాలన పట్ల అవగాహన కావాలా, దేశం పట్ల అవగాహన కావాలా, దేశంలో సమస్యలను పరీక్షించడానికి కావాల్సినటువంటి ఆలోచన, తార్కిక శక్తి, చొరవ, తపన కావాలా. దానికి తగ్గ పరిజ్ఞానం ఉండాలి. అంచేత మనం ఏదో అద్భుతమైన పరీక్ష, చాలా పిల్లలందరికీ మనం ఆశలు పెట్టేసి అదేంతో కొండ మీద ఎక్కినట్టు, ఎవరెస్ట్ ఎక్కినట్టు, ఆకర్షణ దిగొట్టు అని చెప్తాం. అదేం కాదు. ఇప్పుడు నా మటుకు నేను దాదాపు ఆడుతూ పాడుతూ పరీక్షకి వెళ్ళాను. ఎందుకంటే అప్పటికే నాకు 16-17 ఏళ్ళ వయసు నుంచి నిరంతరం పొద్దున్న, మధ్యాహ్నం, సాయంత్రం, రాత్రి నిద్రపోతున్నప్పుడు దేశం 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 గురించి నేను చదవంది లేదు, విననిది లేదు, ఆలోచించింది లేదు. కాబట్టి అవగాహన, తపన ఉన్నప్పుడు మీరు కొత్తగా నేర్చుకోవాల్సిన అవసరం ఉండదు. మీకు దోస్తులు ఎవరు లేరా? ఆటలు ఎట్లా ఆడుకోవడం, ఎంటర్టైన్మెంట్ ఎట్లా? నేను స్కూల్లో ఉండగా మాకు రికార్డ్ షీట్ అని ఉండేది ఆ రోజుల్లో. ప్రతి సంవత్సరం 6 పరీక్షలు ఉండేవి. క్లాస్ టెస్టులు, క్వార్టర్లీ, హాఫ్ ఇయర్లీ, యాన్యువల్, చాలా పక్కాగా ఉండేది. ఆ పరీక్షల్లో మార్కులన్నీ ప్రతి సబ్జెక్ట్ రికార్డ్ చేసేవాళ్ళు ప్రతి పరీక్షకి. అట్లాగే స్పోర్ట్స్ ఉండేది, రన్నింగ్ ఎట్లాగా, మరొకటి ఎట్లాగా చెప్పని. పరీక్షల్లో అన్నీ ఫస్ట్ నేను, స్పోర్ట్స్లో అన్నీ లాస్ట్. అన్నీ లాస్ట్. లాంగ్ జంపు, హై జంపు, రన్నింగ్ అన్నీ లాస్ట్. అందులో ఆ రోజుల్లో నాకు అది తెలియని కూడా తెలియదు, లావుగా ఉండేవాడిని. అది నాకు తెలియని కూడా తెలియదు, లావుగా ఉన్నా అన్న స్ప్రో కూడా నాకు లేదు. మాకు మీరు అద్దాలు కూడా ఉండేవి కాదు పెద్దగా, ఏదైనా కలుదుకోవడానికి కూడా ఉండేదాం తప్ప, చిన్నది ఉండేదాం తప్ప. మరి గడ్డ పెరుగు, పాలు, వెన్న ఇవన్నీ తిని ఇంట్లో లావుగా ఉండేవాడిని. స్పోర్ట్స్లో ఎప్పుడు వెనకబడేవాడిని. ఆ తర్వాత స్పోర్ట్స్లో పెద్దగా లేదు, కానీ కొంచెం ఫిజికల్గా బాగా వాకింగ్ కానీ, సైక్లింగ్ కానీ, 1-2 గేమ్స్. టెన్నికాయిడ్ బాగా ఆడేవాడిని, రింగ్ టెన్నిస్ అంటారు. టెన్నికాయిడ్ బాగా ఉత్సాహంగా ఆడేవాడిని. స్కూల్లో మేమన్నా ఖోఖో అని ఉండేది ఆ రోజుల్లో. అంటే పైసా ఖర్చు లేకుండా ఆడే ఆట. కొంచెం డబ్బులు ఉంటేనేమో బ్యాడ్మింటన్ ఉండేది, బాల్ బ్యాడ్మింటన్. దానికి బ్యాట్ కావాలా, నెట్ కావాలా, కొంచెం గందరగోళం.
ఈ ఖోఖో ఏముంది 2 గుంజలు పెట్టేసి గీతలు గీయటమే ఎవరైనా ఆడొచ్చు. అంతే సార్. కబడ్డీ ఆడాలంటే కొంచెం బలం కావాలి, అంత లేదు కాబట్టి కబడ్డీ లేదు అనమాట. అయితే స్పోర్ట్స్ అంటే మీకు అసలు ఏది లేదు స్పోర్ట్స్లో అంటే ఏమన్నా పర్టికులర్గా ఏమన్నా నాకు ఈ స్పోర్ట్స్ అంటే ఇష్టం అనేది? ఇప్పుడు అంతా క్రికెట్ జమానా కదా అంటే ఇప్పుడు బ్యాడ్మింటన్ నాకు చాలా ఇష్టం. షటిల్ బ్యాడ్మింటన్ అంటామే యాక్చువల్ సానియా బ్యాడ్మింటన్. మిర్జా ఆడుతుంది. సానియా మిర్జా అని ఒక పిల్లలు. సో కానీ కొద్దిగా తగ్గించాను, ఎందుకంటే వయసు పెరిగిన కొద్దికి థంప్ పడుతుంది, మోకాళ్ళు కొంచెం ప్రెషర్ ఉంటుంది కదా అని చెప్పి. నడక బాగా నడుస్తాను నేను, రోజుకు 6 అడుగులు, ఒక 4 మైళ్ళ పైన కూడా ప్రతిరోజు నడుస్తాను. బాగా వేగంగా నడుస్తాను. ఒక గంట లోపల 4 మైళ్ళు, 6.5 కిలోమీటర్లు ఒక గంటలో. చెస్ ఒకటి నాకు ఇష్టం. మా శ్రీమతికి నాకు చెస్ తనకు కూడా ఇష్టం. పెళ్ళైన కొత్తలో ఆడేవాళ్ళం, తను కొంచెం బాగా ఆడేది. మా ఇద్దరు కొంచెం కాంపిటీషను, కొన్నిసార్లు ఆమె కొన్నిసార్లు నేను. కొంచెం తగాదాలు వస్తాయని మానేశాను. డామినేషన్ అయితే మేడం ఉండేగా. చెస్ బాగా ఆడుతుంది శ్రీమతి. ఎప్పుడు సార్ మీకు మ్యారేజ్ అయింది? 83లో, 42 సంవత్సరాలు. లాయర్, ప్రాక్టీస్ చేయలేదు కానీ ట్రైనింగ్ లాయర్. ఎంతమంది సార్ పిల్లలు? 2. వాళ్ళు 2 చదువుకుంటారు. వాళ్ళు ఏం చేస్తారు సార్? మామూలుగా వాళ్ళని గురించి ఎక్కడ ప్రస్తావన తీసుకురాను, వాళ్ళ జీవితం వాళ్ళది. అబ్బాయి చదువుకుని ఇక్కడే తన ఒక ఏదో సంస్థలో పనిచేసుకుంటున్నారు. అమ్మాయి మెడిసిన్ పూర్తి చేసి అమెరికాలో ఏల్ యూనివర్సిటీలో పోస్ట్ గ్రాడ్యుయేషన్ చేస్తున్నారు. మీరు రాజకీయాలు అంటే మీకు ఇష్టమని మీరు లోక్సత్తా పార్టీ పెట్టిరా సార్ అప్పుడు? రాజకీయాలకు నేను చాలా దూరం, నాకు రాజకీయాలకు నేను పనికిరాను. నాకు దేశం సమాజం బాగుపడాలని చెప్పిన తప్పితే రాజకీయానికి తగ్గ నేర్పు నా దగ్గర లేదు. రాజకీయం ఏంటంటే కొంచెం నిజం అబద్ధం కొంచెం చెప్పాలి. నేను కొంచెం ముక్కుసూటిగా నల్లని వల్లి నీళ్ళు తెల్లని వల్లి పాలు, నిజం తప్ప అబద్ధం ఆడకూడదు, ప్రజల్ని మభ్యపెట్టకూడదు, కులం మొత్తం పేరుతో ముక్కలు చేయకూడదు, డబ్బులతో ప్రలోభ పెట్టకూడదు, ఇవన్నీ గట్టిగా నమ్మిన వాడిని. దానికి ప్రాణమైన దానిలో నేను రాజీ పడినాం. కానీ ఏమైందంటే చాలా మార్పులు ఈ దేశంలో సాధించాం లోక్సత్తా ఉద్యమం ద్వారా. కానీ ఎన్ని సాధించినా చెట్లు నుంచి అటు అవతల చెట్టు మహావృక్షం, దేశానికే సరిపోవు. మిగతా వాళ్ళతో పోలిస్తే కాస్త బాగా జరిగింది కాబట్టి గొప్ప అనుకుంటాం మనం. కానీ నిజంగా దేశ అవసరాలు వచ్చైతే మనం చేసింది చాలా తక్కువ, చేయాల్సింది చాలా ఎక్కువ. ఎంత ప్రయత్నం చేసినా కూడా ఈ రాజకీయ పార్టీలు ఒక స్థాయికి మించి మార్పులకు సిద్ధంగా లేరు. ఎప్పుడు సిద్ధపడతారు? ఓటు ఉంది, ఈ మార్పులు లేకపోతే ఓటు నష్టపోతాము, అధికారం పోతుందనే భయం ఉంటే సిద్ధపడతారు. కాబట్టి నాకు ఒక ఆలోచన కలిగింది. అప్పుడే కొంచెం దేశంలో మార్పులు వస్తున్నాయి, కాస్త ఆర్థిక వ్యవస్థ పెరుగుతుంది, యువత కాస్త కొంచెం ఆలోచన పెరుగుతుంది. అప్పుడు మీడియా అదివరకంతా గవర్నమెంట్ మొనోపలి కంట్రోల్ ఉండదు. అది కాకుండా అప్పుడు చాలా మీడియా వచ్చినాయి, టెక్నాలజీ వచ్చింది, పట్టణీకరణ పెరిగింది. కాబట్టి ఒక 10% మంది నిలకడగా ఈ దేశంలో మార్పు కావాలి, నిజమైన మార్పు కావాలి, కులం మతానికి అతీతంగా, డబ్బులకు అతీతంగా అని చెప్పని ఓటు వేస్తే వీళ్ళందరూ దారికి వస్తారని చెప్పని 10% ఉన్నారని అంచనా వేసి నేను రాజకీయ పార్టీ పెట్టాను. నేను ఏనాడు రాజకీయ పార్టీగా ఉన్నా లేకపోతే స్వచ్ఛంద సంస్థగా ఉన్నా అధికారిగా ఉన్నా నా పంథా ఏనాడు మారలేదు. నా డ్రెస్సు ఒకటే, నా పంథా ఒకటే, నా ఆలోచన ఒకటే, నేను చెప్పేది ఒకటి, చేసేది ఒకటే. కాకపోతే వాడి వాహనం మారుతుంది తప్ప ఆలోచన మారేది లేదు, ప్రవర్తన మారేది లేదు. అంత బలంగా ఇష్టం లేనప్పుడు ఆ పార్టీని పెట్టాను సార్ మీరు. ఈ 10% ఓట్లు కనుక నిలకడగా మార్పు కోసం అంటే పార్టీలు తప్పనిసరి కలిసి వచ్చాయి. కానీ 10% ఓట్లు లేవు. మహానగరాలు, హైదరాబాద్ నగరంలో 8-10% ఓట్లు ఉన్నాయి. గ్రామాల్లో 1% ఉంది. ఎందుకంటే జనం చాలా మందికి తెలియదు. రాజకీయం బయట ఉన్న వాళ్ళందరూ రాజకీయాన్ని తిడుతూ ఉంటారు. రాజకీయంలో ఉన్న వాళ్ళు తప్పు కాదు, ఒక వ్యవస్థలో చేసిన కొన్ని పొరపాట్ల వల్ల, మనం ఉన్న పరిస్థితి వల్ల ఒక ఊబిలో కూరుకుపోయాం. సరే, ఓట్ల కోసం డబ్బులు మనందరికీ తెలుసు, తెలుగు రాష్ట్రాల్లో ఎంత ఖర్చు అవుతుందో మనకు తెలుసు. తాయిలాలు తాత్కాలికంగా ప్రజల్ని నీకు అది ఫ్రీ ఇస్తే ఇది ఫ్రీ ఇస్తా, అసలు చేయాల్సింది చేయకుండా పేదరికాన్ని కొనసాగించి పేదలకు ఏదో తాత్కాలికంగా చేయడం మనం అందరికీ చూస్తున్నాం. కులం, మతం, ప్రాంతం వాడడం మనకు తెలుసు మనం. కానీ ఇంతకు మించిన కీలకమైన విషయం ఏంటంటే 180 మంది గ్రామీణ ప్రజలు లేదా పేద ప్రజలు పట్టణాల్లో ఉన్నవాడు కూడా ఎవరో ఒక రాజకీయ పార్టీ కార్యకర్త అండ లేకపోతే సంవత్సరం పొడుగుతా, ఎలక్షన్ టైంలో కాదు, ఎంఆర్ ఆఫీస్లో పని కావాలి, పోలీస్ స్టేషన్లో పని కావాలి, మున్సిపల్ ఆఫీస్లో పని కావాలి, మరొకటి కావాలంటే ఎవరో ఒకరు అండ లేకపోతే బతకలేని పరిస్థితి. కాబట్టి రాజకీయ పార్టీ బాగా వేళ్ళు ఉనుకుని కార్యకర్తలు వేలాది మంది ప్రతి ఊళ్ళో 10-20 మంది ఉండి ఆ పార్టీతో నన్ననే ఉన్నానని చెప్పని అండ కావాలి. అలాంటి అండను సృష్టించడం అంటే ఆషామాషి కాదు. పార్టీ బాగా వెళ్ళునుకోవాలి. ఆ పార్టీ బలంగా ఉంది, ఎన్నికల్లో గెలిచే అవకాశం ఉంది అనుకుంటే ఆ పార్టీ చుట్టూ 10 మంది చేరతారు. ఆ పార్టీ పోతుంటే ఇంకో పార్టీ చుట్టూ చేరతారు, అదే మనుషులు. రెండోది, మీరు వీళ్ళందరినీ పోషించాలి కదా ఒక దేశంలో.
ఒక అసెంబ్లీ నియోజకవర్గంలో ఒక దాదాపు 1500 2000 మంది ఒక పార్టీ జెండా పట్టుకుని వేరే పనే ఉండదు, పెద్ద వాళ్ళకి వేరే ఆదాయం కూడా ఉండదు. మరి వాళ్ళు ఎలా బతుకుతున్నారు? ట్రాన్స్ఫర్లు చేసుకో, ఫలానా వాడి ట్రాన్స్ఫర్ చేసుకో, లేకపోతే ఫలానా చిన్న పైరువే చేసుకో, లేకపోతే పోలీస్ స్టేషన్లో ఈ కేసు సంగతి చూసుకో, లేకపోతే ఇదిగో ఈ చిన్న కాంట్రాక్ట్ తీసుకో, లేకపోతే ఇదిగో ఈ రేషన్ షాప్ తీసుకో. ఇట్లాగా ఒక విచిత్రమైన వాతావరణం వచ్చింది. మన దానిలో భాగం కానప్పుడు అక్కడ అలాంటి కార్యకర్తలు శాశ్వతంగా పనిచేసే వాళ్ళని సృష్టించలేం. అది రాజకీయం పని కాదు, కానీ రాజకీయం అది భుజాన్ని ఎత్తుకున్నారు. కాబట్టి అలాంటి వాళ్ళు లేకపోతే ఓటు వేరు. ఒక పార్టీ అంటే అభిమానం ఉన్నా కూడా ప్రజలు మా ఊళ్ళో ఈ కార్యకర్తలు ఉన్నారా లేదా, నాకు అండగా ఉన్నారా లేదా, అలాంటి యంత్రాంగం ఉందా లేదా, రెండోది ఈ పార్టీ గెలిచే ఛాన్స్ ఉందా లేదా, ఈ రెండు లేకపోతే మనసున్నా ఓటు వేరు. అది అర్థమైన తర్వాత ఇక ఎన్నికల రాజకీయం వదిలేసుకుంది. ఇప్పుడు ఎట్లా ఇప్పుడు పార్టీ ఏం లేదు, ఇప్పుడు పార్టీ పేరుకుంటుంది, బట్ ఎన్నికల్లో పోటీ లేదని. ఇప్పుడు ఎన్నికల్లో పోటీ ఉన్నప్పుడు కూడా నేను పక్షపాతంగా ఇప్పుడు వ్యవహరించేవాడు కదా, నిర్మోహాటంగా నిజమే, అబద్ధమే. కానీ ఇప్పుడు ఆ పోటీ కూడా లేదు రాజకీయ పార్టీలతో. అంటే మీరు అప్పుడు గెలిచినప్పుడు సార్, అప్పుడు మీరు ఏం చేంజ్ చేయాలని అనుకున్నారు సార్? అంటే ఒక మనిషి గెలుపు కోసం నేను చూడలా, అది ముఖ్యం కానే కాదు. ఒక ఎగ్జాంపుల్ చూపెట్టినా కానీ, ఉదాహరణకి ఒకరోజు నేను శాసనసభ్యుడిగా ఉండగా నా పక్కన ఒక పెద్ద ఆయన కూర్చున్నారు. ఏమంటే మీ పేరేంటండి అన్నాను. నరసింహరావు సార్ అన్నాడు. మీరేం చేస్తారండి అన్నాను. సార్ మీ మీద పోటీ చేసి 35 కోట్లు ఖర్చు పెట్టి ఓడిపోయాను నేను, మీకు నా పేరు తెలియదు మొహం తెలియదు అన్నాడు ఆయన. నిజంగా జరిగింది. ఆయన కాంగ్రెస్ అభ్యర్థి వడ్డేపల్లి నరసింహరావు గారు. ముఖ్యమంత్రి గారు పిలిచి ఆయనే చెప్పాను నాకు. ముఖ్యమంత్రి గారు పిలిచి ఎట్లాగొట్లా జయప్రకాష్ గారిని ఓడించరా, నువ్వు మున్సిపల్ మంత్రివి, అదొక కూడా చెప్పేశాడు ఆయన. ప్రయత్నం చేశాను సార్. ఇప్పటికీ నేను చెప్పాను, మన్నించండి, నా వల్ల మీకు ఎంత నష్టం జరిగింది, నా ఉద్దేశం మిమ్మల్ని ఓడించాలో మరొకటి నేను అనుకోలేదు. దేశంలో మార్పు కావాలంటే ప్రజలకు ఇంకో మార్గం చూపెట్టాలి, ఇంకో దారి ఉన్నది, ఇంకో పద్ధతిలో జరుగుతుంది, అలా జరిగితే కానీ దేశం బాగుపడుతుంది చూడాలి. అందుకోసం వచ్చాను తప్ప వడ్డేపల్లి నరసింహరావు గారిని ఓడించాలని చెప్పాను, ఒక పార్టీ కాదు, నా ఉద్దేశం కాదు అని చెప్పాను. ఆయన చనిపోయేదాకా నాకు అత్యంత ఆప్తుడిగా ఉండేవాడు. 35 కోట్లు నష్టపోయాడు, మంత్రి పదవి కోల్పోయాడు. కానీ ఏనాడు మనసు పెట్టారు. చాలా అంత పెద్ద రాజకీయంలో ఉన్నవాళ్ళు మనం చాలా తిడతాం వాళ్ళని. ఎంతో కొంత ప్రజలకు మంచి చేయాలన్న తపన లేకపోతే రాజకీయంలోకి రారు. అందుకని వాళ్ళ బండబూతులు తిట్టడం కాదు పరిష్కారం, చేయాలి. ఎందుకని రాజకీయాన్ని అట్లా మార్చాలి? ఏ రాజకీయంలో ఉన్నవాడికి డబ్బులతో ఓట్లు కొనాలని కానీ, లేకపోతే కులం పేరుతో ముక్కలు చేయాలని కానీ, లేకపోతే తాత్కాలికమైన తాయిలాలు ఇచ్చి జనాన్ని మొదలు పెట్టాలని కానీ ఇలా ఉండదు. కానీ ఒకసారి రాజకీయంలో విజయం సక్సెస్ కావాలంటే అవన్నీ చేయకపోతే బతికే పరిస్థితి లేదు. ఒక మంత్రి గారు నా దగ్గరికి వచ్చాడు అసెంబ్లీలో ఉండి. ఆయన వచ్చి, సార్ మీరంటే ఎన్నికల్లో గెలిచాం లేదు మీకు అనవసరం, దేశంలో మార్పు దానికో 16 ఉన్నారు మీరు, మేము అట్లా కాదు, మీరు రాజకీయంలోకి వచ్చాం కానీ ఎన్నికల్లో పదవులు కావాలి, ఎన్నికలు నెగ్గాలి, ఏ తప్పు చేయకున్నా కూడా ఎలక్షన్ టైంలో మా పేరు పేపర్లో రావాలంటే ప్యాకేజీలు అడుగుతున్నారు, 2 కోట్ల రూపాయలు ప్యాకేజీల కోసం ఇవ్వాల్సి వచ్చింది, ఇంకా నిజాయితీకి ఎట్లా ఉంటాను సార్ అడిగాడు. మీరు పేపర్లో మీ పేరు వేసారని మీరు పట్టించుకోరు, మీకు ప్యాకేజీలు వద్దన్నారు, మేము అట్లా ఉండలేం కదా, నన్నేం చేయమంటారు అడిగాడు. కాబట్టి రాజకీయంలో చాలా గందరగోళం మనకు. మనం ఊరికే బూతులు తిడుతున్నాం, వాళ్ళు కూడా తిట్టుకున్నారు, ఈ పార్టీ నా పార్టీ, ఆ పార్టీ నీ పార్టీ, బస్ టైం సవాలు తొడగొచ్చు. కానీ అది పరిష్కారం కాదు. మనం ప్రజాస్వామ్యంలో రాజకీయం లేనిది ప్రజాస్వామ్యం ఉండదు. దాన్ని బాగు చేయటం ఎట్లాగా? నిజాయితీ పరులు, మంచి మనసున్న వాళ్ళు, సమర్థులు, అవినీతికి పాల్పడకుండా, ప్రజల్లో మొక్కలు చేయకుండా, భవిష్యత్తును నాశనం చేయకుండా, ఆర్థిక వ్యవస్థ దివాలా చేయకుండా మంచి పని చేయడానికి వాళ్ళని పెంచే అవకాశం వ్యవస్థలు నిర్మాణం చేయాలి. అది ఆలోచించాలి. కానీ వాడు శత్రువు, ఈ పార్టీ వస్తే వాడు తిట్టి, ఆ పార్టీ వస్తే ఈడు తిట్టి, మళ్ళీ ఉన్న ఆ మనుషులే ఇటు పోతాడు. మీరు ఎవరిని అడిగితే మంత్రులు కానీ ఎమ్మెల్యేలు కానీ ఏనాడు ఏ పార్టీలు ఉన్నారో ఎవరికి తెలుసా? నేను పట్టించుకోను, మామూలుగా ఈ పేపర్లో వాళ్ళు చూడను. ఇప్పుడు నాకు కనిపిస్తే పాత మిత్రులు, బాగా సీనియర్ రాజకీయ నాయకులు నేను అడుగుతుంటే ఏ పార్టీలు ఉన్నారంటే వాళ్ళు సిగ్గుపడి చెప్తారు, ఇప్పుడు ఈ పార్టీ సార్ చెప్తారు. మనకు తెలియని కూడా జరిగింది. నేను పెద్ద అంత కొందరుగా ఉంది, మన బేవకూఫ్లు చేయడం చెప్తే కరెక్ట్ సార్. అంటే ఇప్పుడున్న సిచ్యువేషన్స్ చూస్తే ఒక కాన్స్టిట్యుయెన్సీ నుంచి ఒక అభ్యర్థి గెలవాలి అని అంటే కొన్ని కోట్లతో కూడుకున్న పని. ఇప్పుడు అంటే జనాలకు కూడా ఇలాగే అలవాటు చేస్తున్నారు, అంటే ఫ్రీ 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 అని చెప్పేసి జనాన్ని మభ్యపెడుతున్నారు. అంటే ఇప్పుడు విత్తు ముందా చెట్టు ముందా మనం జనాన్ని తిట్టడం చాలా తేలిక. అయితే ఏం జనం అటు అయిపోయారు సార్ అని ఏమంటారు అంటాడు. కానీ జనాన్ని అలా తయారు చేసింది మనం. ఈ జనం 1947లో కానీ 1950లో కానీ మాకు దేశంలో ప్రజాస్వామ్యం కావాలను, వయోజన ఓటు హక్కు కావాలని అడిగారా? లేదు. ఈ దేశంలో నాయకత్వంలో ఉన్నవాళ్ళు, ప్రజల నమ్మకాన్ని చూరగొన్నవాళ్ళు, తమ్ముడు మనకు ప్రజాస్వామ్యం కావాలి, మనకి వయోజన ఓటు హక్కు కావాలి, కులం మతం డబ్బు గ్రామం పట్టణం చదువు ఉందా లేదా డబ్బు ఉందా లేదా చూడకుండా ఆడమగ తేడా లేకుండా అందరికీ ఓటు హక్కు ఉండాలి. ఆ నాయకులు తీర్మానం చేశారు. మంచిది.
తీర్మానం చేసినప్పుడు ఓటేంటో అర్థమయ్యేట్టుగా వ్యవస్థ నిర్మాణం చేయాలి కదా, చేయాల. కాబట్టి ఏమైంది, ఓటంటే పెద్ద పండగ, ఒక జాతర, ఒక సంబరం. మన దేశంలో ఓటు అంటే ఉన్నంత సంబరం ప్రపంచంలో ఎక్కడ ఉండదు. ఓటు అయిపోయిన తర్వాత మన నుంచి ఇస్తిఫాదో, ముర్దాబాద్, రస్తా రోకో, హర్తాల్, దీనిలో మనం చేసినంత ఎవరో చేయరు. ఇది చాలదు ప్రజాస్వామ్యంలో. ఓటు షౌట్, ఓట్ అండ్ షౌట్ ప్రజాస్వామ్యం కాదు, ఇంకా చాలా లోతుకి వెళ్ళాలి. ఓటు అంటే ఏంటో అర్థం కావాలి, పన్నుల్లో ప్రకటిపోతున్నాయి తెలియాలి. అలా నిర్మాణం చేయాలి. అధికారాన్ని కేంద్రీకరించాం. కేసీఆర్ వచ్చే ఆయన చూసుకుంటాడంతా, రేవంత్ వచ్చే ఆయన చూసుకుంటాడంతా, చంద్రబాబు నాయుడు వచ్చే, జగన్ వచ్చే. ప్రజాస్వామ్యం పేరుతో రాచరిక నిర్మాణం చేశాం. ఎమ్మెల్యే గారు రాజు, మకుట్టంలోని మహారాజు నియోజకవర్గంలో, ఆయన చూసుకుంటాడంతా. అది ప్రజాస్వామ్యం కాదు, ఓటు ద్వారా వస్తున్నారు అంతే. చాలా లోపభూయిష్టమైన ప్రజాస్వామ్యం. ప్రజలకు అర్థమయ్యేట్టుగా నిర్మాణం చేసే బాధ్యత నాయకత్వ స్థానాల్లో ఉన్న వాళ్ళది. అది చేయకుండా ప్రజల్ని తిట్టి, ప్రజలు ఏం చేస్తున్నారు, ఎవడొచ్చినా ఒకటే, చచ్చినోడి పెళ్లికి వచ్చిందే కట్నం, నా బతుకు మాటల పోనీ ఆ రోజు డబ్బులు తీసుకుంటే పోలే, రేపొద్దు నెలలో డబ్బులు కావాలని కోరితే పోలే, ప్రజలు తప్పడతాం. నేను కూడా డబ్బులు అడుగుతున్నాను సార్. ఇప్పుడు ఎల్లారెడ్డి కూడా ఉంటాను. ఎల్లారెడ్డి కూడానా? అక్కడ ఉదాహరణకి రామరెడ్డి అని లోక్సత్తా నాయకుడు బ్రహ్మాండమైనటువంటి నిర్మాణం చేశాడు. పార్టీ గ్యారంటీ గెలిచేవాడు. ఎలక్షన్ ముందు ఒక నెల ముందు వచ్చాడు. సార్ పూర్తిగా ప్రజలకు మద్దతు ఉన్నది, అవతల 500 ఇస్తున్నారు ఓటుకి, 50 ఇవ్వకపోతే ఓటు పడదు సార్, 50 చాలు మనకి ఇస్తే, మనం అంటే గుడ్ విల్ ఉంది కాబట్టి మీరు అనుమతిస్తే నేను 50 రూపాయలు పంచి నేను ఎమ్మెల్యే పదవి సంపాదించి మీ పాదాల ముందు పెడతాను అన్నాడు. రామరెడ్డి వదిలేయని చెప్పాను. అలాగ నిగితే మనకు అనవసరం, మనం దీన్ని మార్చడం కోసం వచ్చినవాడు. ఎల్లారెడ్డి కూడా గొప్ప ఉదాహరణ. ఎంత ఎంత కష్టపడ్డారో, ప్రజలు ఎంత పాతుకుపోయినారో. కాబట్టి మన ఏంటి, ప్రజల ఆసక్తులు ఎప్పుడు నేను మారుతుందంటే ఓటు ఏంటో అర్థమైతే, పన్నుల్లో బ్రకైపోతున్నాయో తెలిస్తే తెలియట్లే ప్రజలకు. ఏదో ఊరికే వస్తున్నారు కోలాహలంగా, కానీ వాళ్ళ మనసులో ఉన్నట్టే వేస్తున్నారు. ఎవరు తుపాకీ పెట్టి నువ్వు ఇవిడికి అని చెప్పట్లా. డబ్బులు తీసుకోవచ్చు, మరొకటి చేయొచ్చు, కానీ ప్రజలు స్వేచ్ఛగా ఓటేస్తున్నారు. ఓట్ల నిజాయితీగా లెక్కెడుతున్నారు. నెగ్గినవాడు శాంతియుతంగా అధికారంలో, అంతమైన ప్రజాస్వామ్యం ఉంది. కానీ అది చాలదు. ఇప్పుడు నేను ఇక్కడ అపార్ట్మెంట్లో ఉన్నాం, మనం నెల నెల మేము మెయింటెనెన్స్ ఫీ కడతాం. మన నచ్చిన ఆయన, మన సత్యన్ గారు లాంటి వాళ్ళు ఎన్నుకున్నాం. అక్కడ మోహిత్ భల్లా అని ఒక ఆయన ఎన్నుకున్నాం. మేమంతా కూడా లిఫ్ట్ పని చేయలేదు అనుకోండి, వెంటనే ఫోన్ చేస్తాను, మోహిత్ భాయ్ ఏంటిది లిఫ్ట్ పని చేయట్లేదు, డబ్బులు కడుతున్నాం, మిమ్మల్ని నాయకుడిగా పెట్టున్నాం. ఎందుకంటే ఎందుకు పెట్టామో తెలుసు నాకు, ఎందుకు డబ్బులు కడుతున్నావు నాకు తెలుసు. దీనిలో బలో స్వతంత్ర భారత్కి చేయలేదు. దీనిలో నాకు లిఫ్ట్ పని చేయాలి, చేయించడం కోసం ఆ మనిషి ఉండాలి, దానికి డబ్బులు ఇస్తున్నాను, మనిషి మేము నాయకుడిగా అనుకున్నాను. మంచినీళ్ళు రావట్లేదు అనుకోండి, మంచినీళ్ళు రావట్లేదు, మంచినీళ్ళు ఎలా ఉంటాం మరి, మంచినీళ్ళు ఏర్పాటు చేయకపోతే ఎట్లా మీరు ఈ ఫ్లాట్లో. పార్కింగ్ బాగోలేదు అనుకోండి, ఎవరో మన అనుమతి లేకుండా ఇంటికి దొరపడ్డాడు అనుకోండి, ఏంటి సాయంత్రం సెక్యూరిటీ లేదు, ఇందుకోసం పెట్టుకున్నాం. నాకు ఆ స్పష్టత ఉంది. అప్పుడు ప్రజాస్వామ్యం పనిచేస్తుంది. నేను డబ్బులు కట్టింది ఎక్కడికి పోతుంది, మనం ఎన్నుకున్న మనిషి మనకి ఏం చేయాలి, ఈ రెండు స్పష్టంగా అర్థమైతే ప్రజాస్వామ్యం బాగుపడుతుంది. ఏదో ఓటేసాము, ఓటు ద్వారా కొత్త రాజుగారు వచ్చాడు, ఇక రాజుగారు చూస్తుంటాడంత, ఇది మన ఆలోచన. అది చాలా లోపభూయిష్టమైన ప్రజాస్వామ్యం. ప్రజాస్వామ్యమే, కానీ ఇది చాలు. తప్పు నాయకత్వ స్థానాల్లో ఉన్న వాళ్ళది. వ్యవస్థని మార్చి, నాయకత్వం అంటే కేవలం అధికారంలో ఉన్నాడే కాదు, నాది మనందరికీ మంచి వచ్చాడు నాయకత్వ స్థానం. అలాంటి కాదు. ఇప్పుడు సమాజం పట్ల ఆసక్తి ఉన్నవాళ్ళు, కాస్త కూస్తో విషయం తెలిసిన వాళ్ళు, 10 మందిలో వాళ్ళంటే విశ్వాసం ఉన్న వాళ్ళంతా నాయకత్వంలో ఉన్నట్లు లెక్క. ఆ బాధ్యత మనందరం తీసుకోవాలి. మనం ఏం చేస్తున్నాం, రాజకీయంలో వాడిని తిట్టి, ఈ కులం వాడిని తిట్టి, ఆ పార్టీ వాడిని తిట్టి, అధికారులని మంత్రులు తిట్టి, మంత్రులు అధికారులు తిట్టి, అందరూ న్యాయమూర్తులు నుంచి న్యాయమూర్తులు అందరిని తిట్టి ఈ డ్రామాలు ఆడుతున్నాం మనం. చివరికి అందరూ కలిసి జనాన్ని తిట్టి, అది కాదు. ఎట్లా ఈ ప్రజాస్వామ్యం సార్థకమయ్యేట్లుగా, పరిణతి పెరిగేట్టుగా ఎలా నిర్మాణం చేయాలి, ఆలోచన ఎట్లా పెంచాలి, ఆ ప్రయత్నం దేశంలో జరగాలి. అందుకని చెప్పిన డబ్బులు అడుగుతారు, తైలాలకు ఓటేస్తారు, మరి కులం అనగానే రెచ్చిపోతారు. తప్పు ప్రజలది కాదు. ప్రజలు తప్పు అంటే పరిష్కారం లేదు. ఇక అయితే నా తప్పు కాదు సార్, నేను అడగడం, డబ్బులు అడగడం. డబ్బులు అడగమని నేను చెప్పట్లా, ఇంతకంటే ముఖ్యమైన ప్రయోజనం ఉందని మీకు తెలియకుండా చేయటం నా తప్పు. అరే ఈ డబ్బు వీడికి 100 రూపాయలు ఇస్తున్నాను, లేకపోతే 100 రూపాయలు తీసుకుంటున్నాను, 1000 రూపాయలు తీసుకుంటున్నాను, ఓటేస్తున్నాను, బాగుంది అనుకుంటున్నాను నేను. వీడు రేపు పొద్దున 1000 రూపాయలు తీసుకున్నాడు కూడా 10,000 రూపాయలు తింటున్నాడు ఖజానా నుంచి. నా ఇంటి ఎదురుగా రోడ్డు బాగుపడటం లేదు, నా పిల్లలు స్కూల్లో చదువు రావట్లేదు, నెలలా ఫీజులు కట్టినా కూడా ప్రైవేట్ స్కూల్ పంపించిన అక్కడ చదువు రావట్లేదు వీళ్ళ నిర్వాహకం వల్ల. పోలీస్ స్టేషన్కి వెళ్తే న్యాయం జరగదు. నా డబ్బు ఎవడుకున్న అప్పులు ఇస్తే తిరిగి రాకపోతే ఎవరి దగ్గరికి వెళ్ళాలో తెలియకుండా గుండె దగ్గరికి పోవాల్సి వస్తుంది. ఆరోగ్యం దెబ్బతింటే
వేలు లక్షలు ఖర్చు అయ్యి అప్పుల పాలు అయిపోతున్నాను. ఇవన్నీ వీడి వల్ల నాకు అర్థం కావట్లా. ఆ రోజు వచ్చింది బాగుంది అనుకుంటున్నాను. కరెక్ట్. కాబట్టి ప్రజలు మోసపోతున్నాను నేను తప్పు చేస్తున్నావు అంటే ఎట్లాగా? మోసం నుంచి వాళ్ళని కాపాడాలి. ఒక ఆడపిల్ల వెళ్ళింది, ఎవడో గోండా వచ్చి ఆడపిల్ల మీద ఆగితానందం చేశాడు. ఆడపిల్ల తప్పది? బాధితుడిని నిందితుని చేస్తే ఎట్లాగా? ప్రజలు బాధితులు. ప్రజలంతా గొప్పవాడు నేను అంటలా, కానీ ప్రజలు గొప్పవాడు అని చెప్పారు మనకు ఎప్పుడన్నా? ప్రజలే. మనం కదా ఈ ప్రజలకు ఓటు హక్కు ఇచ్చింది. ఆ ఇచ్చిన వాళ్ళు పట్టించుకోకుండా ఎందుకు చేశారు ఇట్లాగా? ఎలక్షన్ ఫార్స్గా ఎందుకు మార్చారు? అది నేను చెప్పేది. ఈ ఎన్నికల్లో కులం కూడా బాగా ఆడుతుంది సార్. కులం గురించి కేసీఆర్ సార్ ఉన్నప్పుడు 3 ఆడతాయి సార్. డబ్బు వీడు పంచాలి, ఆడు పంచాలి. అంతే సార్. డబ్బు పంచితే గెలుస్తాడని గ్యారెంటీ లేదు, డబ్బు పెంచకపోతే ఓడిపోతాడని గ్యారెంటీ. ఇప్పుడు మీ ఇద్దరు పోటీ చేస్తున్నారు. సింధు డబ్బు ఇచ్చింది, సత్యన్ ఇచ్చాడు. ఇద్దరు డబ్బులు తీసుకుంటాను. ఇద్దరు సమానం కూడా ఇవ్వక్కర్లా. సత్యన కొంచెం బరువు ఉన్నా అంటే కొంచెం ఎక్కువ ఇవ్వాలి, సింధు కొంచెం తేలిగా ఉందంటే తక్కువ ఇవ్వాలి. కానీ అప్పుడు సమానం నా దృష్టిలో. ఆ తర్వాత నా ఇష్టం వచ్చినట్టు కొట్టేస్తాను. డబ్బు అయిపోతే మీ ఇద్దరు నాకు ఖాతాలో లేరు, ఇంకో దగ్గరికి పోతాను. డబ్బుతో గెలుస్తామని కూడా కాదు, చాలా విచిత్రమైన. చాలా మంది డబ్బులతో గెలిచేస్తా కాదు. అలాగే 35 కోట్లు ఖర్చు పెట్టినప్పుడు నేను గెలవాలిగా, నేను ఓడిపోవాలిగా. నేను 4.5 లక్షలు ఖర్చు పెట్టాను. ఒక్క పైసా ఎవరికి పంపిణీ అందరికీ తెలుసు ఆ సంగతి. కాబట్టి డబ్బులతో గెలుస్తామని కాదు, కానీ సాధారణంగా 199 కేసుల్లో డబ్బులు పంచకపోతే మీరు అసలు బరిలో లేనట్టు లెక్క. కాబట్టి పార్టీలు కూడా మంచి పార్టీ, ఇప్పటికి కూడా పార్టీల్లో మంచి వాళ్ళు ఉన్నారు. అందరు కాకపోయినా మంచి వాళ్ళు, ఆలోచన ఉన్నవాళ్ళు, తెలివి ఉన్నవాళ్ళు, సమాజం అంటే ప్రేమ ఉన్నవాళ్ళు, నిజాయితీగా ఉన్నవాళ్ళు ఉన్నారు. కానీ పదవిలోకి వెళ్ళాలంటే రాజీ పడకపోతే సాధ్యం కాదు. ఇంకే సార్ డబ్బు 2, 3 అన్నారు కదా, నెల నీకు ఇది ఫ్రీగా ఇస్తా, ఉచితం. పరిపాలన అంతా ఆపేసి గవర్నమెంట్ ఏం చేయాలో అదంతా పక్కన పెట్టేశారు. గవర్నమెంట్ మంచి విద్య అందించాలా, ఆరోగ్యం అందించాలా, పైసా ఖర్చు లేకుండా, రోడ్లు బాగుండాలా, ట్రాఫిక్ బాగుండాలా. మీరు ఇక్కడ వస్తుంటే ట్రాఫిక్ ఎంత అధ్వానంగా ఉండింది. నేను ఇవాళ ఎలా ఉందో నేను చూడక్కర్లే, అంచనా వేయగలను. హైదరాబాద్లో ట్రాఫిక్ అధ్వానంగా లేక బాధపడకుండా ఉన్నాడు ఎవరు ఉన్నారు? ఒక్కడనా? ట్రాఫిక్ అవచ్చు బాధ్యత ఎవరిది? గవర్నమెంట్ ఎందుకున్నాం? ఇన్ని లక్షలు, ఇన్ని వేల కోట్లు ఎందుకు ఖర్చు పెడుతున్నాం మనం? రోడ్లు కానీ, లేకపోతే ఆర్టీసీ కానీ, లేకపోతే మెట్రో కానీ, మరో ఎందుకు ఖర్చు పెడుతున్నాం? ట్రాఫిక్ బాగుండాలని చెప్పని. అవన్నీ వదిలేశారు. అవన్నీ వదిలేసి వ్యక్తికి తాత్కాలికంగా ఇచ్చే సాయం. గవర్నమెంటు ఉమ్మడి సేవలు అందించాలి. మనం సొంతంగా చేసుకోలేని పనులు, మనకు అవసరమైన పనులు చాలా ఉన్నాయి. అది గవర్నమెంట్. మనం సొంతంగా చేసుకునే పనులు మనం చూసుకుంటాం. మీరు ఏ చీర కట్టుకుంటారు, మీ ఏ ఉద్యోగం చేస్తారు, ఏ ఇంట్లో ఉంటారు, మీ డబ్బు ఎట్లా ఖర్చు పెడతారు, అది మీ ఇష్టం. దానికి గవర్నమెంట్ ఎందుకు? కానీ మనకి రోడ్డు బాగుండాలంటే మీరు సొంతంగా చేసుకోలేరు. మన వల్ల మనం ఉమ్మడిగా చేయాల్సిందే. గవర్నమెంట్ పని ఇది. వాళ్ళు ఏం చేస్తున్నారు? ఉమ్మడిగా వాళ్ళు చేసిన పనులు పక్కన పెట్టేసి నాశనం చేసి వ్యక్తుల్ని ఇదిగో వెనక్కి వేయిస్తా, ఓల్డ్ ఏజ్ పెన్షన్ పెంచుతా, లేకపోతే ఉచితంగా బియ్యం ఇస్తా, ఉచితంగా కరెంట్ ఇస్తా, ఉచితంగా నీళ్ళు ఇస్తా, మరొకటి ఇస్తా. వ్యవస్థను మాత్రం అధ్వానం చేస్తున్నారు. ఇది రెండోది. ఇది కూడా చాలకపోతే మన దేశంలో మరి పుట్టుకతోనే మనకందరికీ మన కర్మ కొద్దీ వీడి కులం ఇది, వీడి మతం ఇది, వీడి ప్రాంతం ఇది పెట్టేశాం కదమ్మా. ఏ బిడ్డన్నా ఫలానా కులంలో పుట్టాలని కోరుకున్నాడా? మీ కులం నా కులం మనం మూర్ఖత్వగద్ది అనుకుంటున్నాం. మీరు కోరుకుని పుట్టారా? ఫలానా మతంలో కోరుకుని పుట్టామా? కాకతాళీయంగా పుట్టామా? అక్కడి నుంచి మనకి తల్లిదండ్రులు సాధారణంగా ఆ కులానికి చెందిన వాళ్ళు, ఆ మతానికి వాళ్ళు కాబట్టి అది ఆపాదిస్తున్నారు, ఆ ప్రాంతం వాళ్ళని చెప్పండి. దాంతో మనకు ఇన్ని కులాలు, ఇన్ని మతాలు, ఇన్ని ప్రాంతాలు, ఇన్ని భాషలు ఉన్న దేశం ప్రపంచంలో ఎక్కడ లేదు. ఊహించడానికి కూడా సాధ్యం కాదు. ఏదో రకంగా కులం మధ్య తంపులు తగ్గడం చాలా తేలిక. మన కులం అనగానే మనకు పూనకం వచ్చేస్తుంది. అరే ఆంధ్ర తెలంగాణ అంటే పూనకం వచ్చేస్తుంది, తెలుగు తమిళం అంటే పూనకం వచ్చేస్తుంది. మిగతా అన్ని పక్కన పెట్టినా అదొక విచిత్రమైనటువంటి ప్రాంతీయ భక్తి, లేకపోతే సంకుచితమైన భక్తి వచ్చేస్తుంది. అది చాలా గొప్ప అనుకుంటాం. నేను ఒక జిల్లాలో కలెక్టర్గా ఉండగా రెండు పట్టణాలు ఆ జిల్లాలో, ఈస్ట్ గోదావరి జిల్లాలో, కాకినాడ, రాజమండ్రి. ఆ రోజుల్లో 4-5 లక్షల జనాభా ఉన్న పట్టణాలు. 2 ఊళ్ళ వాళ్ళు కూడా ఒకళ్ళ వాళ్ళు పోటీ పెట్టుకుని ఆ ఊళ్ళ భక్తి చూపెట్టేసి ఉద్యమాలు చేశారు. ఏమిటి? టెలిఫోన్ వాళ్ళ ఆఫీసు మా ఊళ్ళో ఉండాలా, మా ఊళ్ళో ఉండాలా. టెలిఫోన్ కావాలని ఒక్క గాడిద కోరట్లా, టెలిఫోన్ వాళ్ళ ఆఫీస్ కావాలట. నేను చెప్పాను, బుద్ధుందా గాడిదలారా? టెలిఫోన్ కావాలన్నా, టెలిఫోన్ ఆఫీస్ కావాలన్నా నీకు? ఫోన్లు లేవు వాడికి, ఉన్న ఫోన్లు పనిచేయవు, లంచం లేకపోతే వాడు వచ్చి రిపేర్ కూడా చేయడు. ఫోన్లు కోరకుండా టెలిఫోన్ ఆఫీస్ ఈ ఊళ్ళో ఉంటే ఈ ఊళ్ళో దాని పెద్ద భక్త. ఒకటి రాజమండ్రి భక్తి, ఒకటి కాకినాడ భక్తి. ఇట్లా మనకు వెంటనే పూనకం వచ్చేస్తుంది. ఎందుకంటే వైవిధ్యభరితమైన సమాజం. ఆ సమాజం ఏంటంటే నీ కులాన్ని అన్నాడు అనగానే, అన్నయ్య నాకు కులాన్ని అంటాడా, మా ఊరిని అన్నాడురా, మా ప్రాంతాన్ని అన్నాడురా, మన భాషను అన్నాడురా, లేకపోతే ఈ మధ్య పార్టీలు కూడా తయారు చేశాం, మన పార్టీని అన్నాడురా అంటే పూనకం వచ్చేస్తుంది. ఈ 3 పూర్తిగా ఉపయోగపడుతుంది రాజకీయం. దాని నుంచి బయటపడి నాకు లాభం ఏంటి? మోహిత్ భల్లా ఏ కులం నాకు అనవసరం. నాకు కావాల్సిన మోహిత్ భల్లా వల్ల నాకు మంచినీళ్ళు వస్తున్నాయా, నాకు లిఫ్ట్ పని చేస్తుందా,
నాకు పార్కింగ్ సరిగ్గా ఉందా, సెక్యూరిటీ బాగుందా, బాగుంటే బ్రహ్మాండ అపార్ట్మెంట్ బాగుంది, లేకపోతే చండాలంగా ఉంది. దట్స్ ఆల్. నా లాభం నాకు అర్థమవుతుంది. నా లాభం నాకు అర్థమయ్యే వ్యవస్థ నిర్మాణం చేయాలి. సార్ అయితే మీరు విద్యా వ్యవస్థ పైన కూడా చాలాసార్లు మాట్లాడారు. అంటే మన విద్యా వ్యవస్థలో రావాల్సిన మార్పులు అంటే యువతకి కావాల్సింది ఏంటి సార్ ఇప్పుడున్న జనరేషన్లో? అంటే చాలామంది చదువుకున్న చదువుకి చేసే ఉద్యోగానికి సంబంధం లేదు. మీరు చెప్పండి సుందరి, ఎక్కడ చదువుకున్నారు మీరు కాలేజీ? నేను ఒక్కొక్క స్టేజ్లో ఒక్కొక్క ప్రాంతంలో చదువుకున్నాను. డిగ్రీ నేను బీకామ్ చేశాను సార్ కరీంనగర్లో. నేను కొంచెం నిజాయితీ కొడుతున్నాను మిమ్మల్ని, మొహాట్లాగానే మాట్లాడుతున్నాను. డిగ్రీ నేర్చుకోవటం వల్ల డిగ్రీ కాగితం వచ్చింది, కానీ నాకు ఈ పరిజ్ఞానం వచ్చింది, ఈ నైపుణ్యం వచ్చింది, ఈ పని చేయగలను, రేపు పొద్దున సంపాదించుకోగలను, 10 మందికి సహాయపడగలను నమ్మకం మీకు వచ్చిందా? లేదు సార్. మన పిల్లల్లో, కాలేజీకి వెళ్ళే పిల్లల్లో అలాంటి నమ్మకం, అలాంటి నైపుణ్యం ఎంతమందికి వస్తుంది? 100కి ఎక్కడా చూడలేదు సార్ నేను. 10 మంది వస్తే అదృష్టవంతులు. ఇంకెందుకు చదువు? ఎవరిని మోసం చేయడం కోసం? డిగ్రీలు వచ్చాయి అసలేదా? స్కూళ్ళల్లో 98% పాస్ మార్కులు, దానిలో 60% GPA 4 లేకపోతే ఫస్ట్ క్లాస్ చెప్తా. 90% 99% రకరకాలుగా ఉంటుంది. వాళ్ళకి ఆ స్థాయికి తగ్గ జ్ఞానం ఏ మేరకు ఉందని గవర్నమెంటే పెట్టింది. నేషనల్ అచీవ్మెంట్ సర్వే అంటారు. 10వ తరగతి పాస్ అయినారు. 10వ తరగతి స్థాయిలో లెక్కలు కానీ, లేకపోతే సైన్స్ కానీ, లేకపోతే హిస్టరీ కానీ, సివిక్స్ కానీ, భాష కానీ ఏ మేరకు ఉంది అని చూస్తే, గవర్నమెంటే సర్వే చేస్తే 98% పాస్ అయితే 10% మందికి ఆ జ్ఞానం ఉంది. ఆ పరీక్షలు పెట్టింది గవర్నమెంటే, ఈ సర్వే చేసింది గవర్నమెంటే. మరి 80% ఏంటి తమ్ముడు? దానికి పరిష్కారం మనోళ్ళు చెప్పేది ఏంటి? ఇంకా 11,000 మంది టీచర్లు పెట్టా, ఇదిగో పేపర్లో అడ్వాన్స్ చూసుకో, ఇంకో 30,000 మంది టీచర్లు పెడతా. పిల్లలు లేని చోట స్కూల్ టీచర్లు పెట్టి చదువును బాగు చేస్తారు. 2,000 మంది టీచర్లు తెలంగాణలో ఒక్క బిడ్డ కూడా లేని స్కూళ్ళల్లో పనిచేస్తున్నారు. ఒక్క బిడ్డ లేదు. పిల్లల కంటే టీచర్లు ఎక్కువ ఉన్న స్కూళ్ళు ఉన్నాయి. అంటే టీచర్లను పెట్టడం కోసం విద్య, పిల్లల మేధస్సు వికసించడం కోసం విద్య. ఆబ్వియస్గా వికసించడమే కావాలి కదా. సో దీన్ని విద్య లేదు. విద్య అనేది బోటకం అన్నమాట. తల్లిదండ్రులకు చదువు ఉంటే, కాస్త ఉన్నంతలో కాస్త మంచి స్కూల్, మంచి టీచర్ పాలన వాళ్ళు పెడితే, ఆ పిల్లలకు కాస్త ఆసక్తి ఉండేట్టుగా వాళ్ళు చదివితే వాళ్ళు కొంతమంది రాణిస్తున్నారు. ఓ 10-15 మంది 100కి. అంటే సార్ ఇప్పుడున్న జనరేషన్ చూసుకుంటే అంటే భార్య భర్త ఇద్దరు సాఫ్ట్వేర్ ఎంప్లాయీస్ ఏదో చేస్తూ ఉంటారు. పిల్లలు కూడా సేమ్ టైంకి స్కూల్కి వెళ్ళాలి కాబట్టి వాళ్ళు ఏం చదువుతున్నారు, ఓన్లీ గ్రేడ్స్ వస్తే సరిపోతుంది. వీళ్ళు చెప్పేంత టైం లేదు, పట్టించుకునేంత టైం లేదు, వీళ్ళు ఏం చేస్తున్నారు అని చూసుకునేంత టైం కూడా లేకుండా ఉన్న సిచ్యువేషన్ కదా సార్. అలాంటప్పుడు జాగ్రత్తగా ఆలోచించాల్సింది. ఇప్పుడు ఈ మాట కొంచెం పొడిగిస్తే తల్లిదండ్రులు తప్పు, ఇంతకంటే మోసం ఇంకోట్లేదు. పిల్లలు బాగుపడాలని కోరుకొని తల్లిదండ్రులు ఈ దేశంలో లేరు. ఏ కులమైనా, ఏ మతమైనా, ఏ ప్రాంతమైనా, డబ్బున్నా లేకపోయినా, గ్రామమైనా, పట్టణమైనా, నా పిల్లలు బాగుపడాలి, వాడు ఎదగాలి, అందుకోసం త్యాగాలు చేయని కుటుంబం లేదు, అవసరమైతే ప్రాణాలు ఇవ్వని కుటుంబం లేదు. హిందువా, ముసల్మానా ఈ తేడా లేదు మన దేశంలో. మీరు ఇందాక అన్నారు ఫీజులు కడుతున్నారు పిల్లల కోసం, చాలా మంది ప్రైవేట్ స్కూల్కి పంపిస్తున్నారు. ఆ పిల్లల కోసమే సంపాదిస్తున్నారు. వాళ్ళ ఆశల అవసరాలు చంపుకుని కూడబెడుతున్నారు పిల్లలు బాగుపడాలని. పిల్లల అవసరాల కోసం ఎక్కడ వెనకాడడం లేదు. మీకు ఏమన్నా ఇంకో సొంత కోరుకుంటే ఓ 10,000 ఖర్చు ఉంటే పక్కన పెడదాం అనుకుంటున్నారు, కానీ పిల్లలకు అవసరం అంటే ఒక క్షణం ఆగట్లేదు. మీరు ఇందా ఒక మాట అన్నారు, గ్రేడ్లు ఏమిటో చూస్తానంటే ఏంటి? ఈ పిల్లలు నా స్కూల్కి పంపించాము, ఇంతంత ఖర్చు పెడుతున్నాం, లేకపోతే ప్రభుత్వం ఇంతంత మన పండుగ ఖర్చు పెడుతుంది, ఈ పిల్లలకి మేధస్సు వికసిస్తుంది, అది అవుతుంది నాకు తెలుసుకోవడం కోసం గ్రేడ్ పాయింట్ యావరేజో లేకపోతే స్కోర్లో ర్యాంకులో చూస్తున్నాను. అంటే ఏంటి? పిల్లలు బాగుపడాలని ఆశిస్తున్నారు. దానికి ఈ గ్రేడు లేకపోతే ఈ మార్కులు, ఈ ర్యాంకులు ప్రమాణంగా అనుకుంటున్నారు. ఈ గ్రేడు, మార్కులు, ర్యాంకులు ఇచ్చేది ఎవరు? స్కూల్స్. తల్లిదండ్రులు ఇచ్చారా? కాదు కదా. అంటే తల్లిదండ్రులు పిల్లల్ని పట్టించుకుంటున్నారు. ఈ స్కూల్ వ్యవస్థ, ఈ ప్రభుత్వ వ్యవస్థ తల్లిదండ్రులు బేకోఫ్లు చేస్తాను. ర్యాంకులు వస్తే పిల్లలు చదువు రావట్లేదు. నాకేం తెలుసు? తల్లిదండ్రులుగా బాగుపడుతున్నారు అనుకుంటున్నాను నేను. ఆ పిల్లలకి నేను పాఠాలు చెప్పేటట్టు నువ్వెందుకు ఇంకా స్కూల్ ఎందుకున్నావు? నువ్వు నేను పని అంతా వదిలేసి పిల్లలతో పొద్దున్న సాయంత్రం కూర్చుంటే ఇంకా నువ్వెందుకు? పూర్వకాలంలాగా గురుకులాలో కూర్చున్న వాళ్ళం, లేకపోతే ట్రైబల్స్ లాగా మన పిల్లలకి ఏదో విలువ నేర్పేవాళ్ళం. స్కూల్ ఉన్నది, స్కూల్ బాగు చేస్తుంది. పిల్లలకు తల్లిదండ్రులు కొంత పట్టించుకోవాలి, నేను కాదంటలే, కానీ అసలు బాధ్యత ఎవరిది? రేపొద్దున ఆరోగ్యం, డాక్టర్ పనిచేయడు, నర్సు పనిచేయదు, అక్కడ పోతే ప్రాణం పోస్తుంది, నువ్వు పేషెంట్ తప్పు ఉంటే ఎట్లా? కాబట్టి పిల్లలు బాగుపడాలన్న తపన తల్లిదండ్రులు పుష్కలంగా ఉంది. అందుకోసమే మార్కులు, ర్యాంకులు కావాలని కోరుకున్నారు. ఎందుకని? మార్కులు, ర్యాంకులు వస్తే బాగుపడుతున్నారు నమ్మకంతో. మార్కులకి, ర్యాంకులకు సంబంధం లేకుండా, విద్యతో సంబంధం లేని మార్కులు, ర్యాంకులు తయారు చేసింది ఈ ప్రభుత్వ వ్యవస్థ, తల్లిదండ్రులు కాదు.
ఎలాగైతే ఓటర్ల మీద భారం నెప్పి ఓటర్ల వల్ల ఎట్లా అవుతుందండి, ఓటర్లకు బుద్ధి లేదు అందుకే ప్రజాస్వామ్యం ఎట్లా తగలని అబద్ధాలు ఆడుతున్నామో, తల్లిదండ్రుల మీద భారం పెడితే ఇంక నువ్వంత ఎందుకయ్యా? 10,000 కోట్లు ఖర్చు పెడుతున్నావే పన్నుల డబ్బు ప్రజలది. తల్లిదండ్రుల దగ్గర ఫీజులు లక్షల రూపాయలు వసూలు చేస్తున్నారే, మరి తల్లిదండ్రుల భారం అయితే నువ్వెందుకు? ఇంతమందికి జీతాలు ఎందుకు? మీరంతా ఎందుకు ఇంత డబ్బులు తీసుకోవడం ఎందుకు? ఇంత మీరు కోటీశ్వరులు కావడం ఎందుకు? సమస్య ప్రభుత్వం అంది. ఒకప్పుడు ఇంతకంటే అజ్ఞానం ఉంది కదా తల్లిదండ్రులు, ఇంతకంటే అవిద్య ఉంది కదా. మరి తెలంగాణలో కావచ్చు, ఇప్పటి ఆంధ్రప్రదేశ్లో కావచ్చు, కర్ణాటక కావచ్చు, తమిళనాడు కావచ్చు, కేరళ కావచ్చు, మహారాష్ట్ర కావచ్చు, మరో రాష్ట్రం కావచ్చు, ఎంతమంది ఉద్దండులు 70-60 ఏళ్ల క్రితం 50 ఏళ్ల క్రితం వచ్చారు. మామూలు ఊళ్ళల్లో మామూలు స్కూళ్ళల్లో తల్లిదండ్రులు ఇంట్లో పాఠాలు చెప్పారు అనుకుంటారా? నాకు మా పెద్దమ్మ పాఠాలు చెప్పలేదు ఇంట్లో. పాపం ఆవిడ 3వ తరగతి చదువుకున్నది, ఆవిడ కొంచెం చదవగలదు రాయగలదు అంతే, ఇంకేం తెలియదు ఆవిడ. ఆవిడ ఒక్కొక్క పాఠం చెప్పలేదే. ఎట్లా విద్య అబ్బింది? ఆనాడు విద్యా వ్యవస్థ పిల్లలకు విద్య కోసం తపన పడింది, సరైన ప్రయత్నాలు చేసింది. ఇప్పుడు దానికి 100 రెట్లు ఖర్చు పెడుతున్నాం, టీచర్ల సంఖ్య 10 రెట్లు పెంచాం, ప్రతి బిడ్డ స్కూల్లో ఉన్నారు, ప్రైవేట్ స్కూళ్ళకి 1000 తగలేస్తున్నాం, విద్య అందట్లా, తల్లిదండ్రులు భారం అంటున్నాం. ఇంతకంటే గడుస్తూనే ఉందా? ఎవరు నష్టపోతున్నారో వాళ్ళ మీద మనం నపన పెట్టి మనం దేశాన్ని అదే పని డబ్బులంతా మనం కంకెరం చేసుకుని తల్లిదండ్రులు తప్పంటే ఎట్లా? ఇవన్నీ కూడా గడిసరి మాటలు ఈ దేశంలో. బాధ్యత ఉన్నవాడు బాధ్యత తప్పించుకోవటం కోసం నేను తప్ప అందరూ దొంగలే అని చెప్తున్నాడు. దాన్ని మనం క్షమించకూడదు. దీంట్లో ఇంకోటి సార్ 35 మార్క్స్ పాస్ పెట్టింది సార్, 35 మార్క్స్ తగ్గిస్తే బాగుంటుంది. అలాంటి వాళ్ళకి 20 మార్కులు పెట్టాలంటారా? 25 పెట్టేస్తే పుస్తకంలో పాస్ అయిపోయి వెళ్ళిపోతాం కదా. మార్కులు ఎన్ని వస్తే ఏమైంది సత్యన్న గారు? 99 మార్కులు వచ్చి ఎందుకు మనకి కాకపోతే వచ్చింది? 2-3 ఉదాహరణలు చెప్తాను, నిజమైనటువంటివి, సజీవమైన ఉదాహరణలు. తెలంగాణలో ఉన్నాం కాబట్టి తెలంగాణ గురించి చెప్తున్నాను, దేశమంతా కాస్త అటు ఇటు ఎట్లానే ఉంది. 16-18 ఏళ్ల వయసులో, అంటే 10 ఏళ్ళు స్కూల్ అయిపోయింది, ప్రతి బిడ్డ ఈ దేశంలో స్కూల్కి వెళ్తున్నారు కదా. స్కూల్కి వెళ్ళిన పిల్లలు దాదాపు లేరు. పూర్వం ఎప్పుడో చెప్పాలి పిల్లల్ని స్కూల్కి పంపించాలి, బడికి పంపించండి, బడి చాలా ముఖ్యము, బడి కావాలని అవన్నీ అక్కర్లా, అందరికీ తెలుసు బడి అంటే. కాబట్టి 16-18 ఏళ్ళ వయసులో 5 ఏళ్ళు 10 ఏళ్ళు బడికి వెళ్ళి ఉండాలి. 150 మందికి గడియారం చూసి టైం చెప్పడం చేత కాదు 16-18 ఏళ్ళ వయసులో. ఇప్పుడు నా వాచ్లో 11:23 అయింది. 175 మంది 12:23 అయింది. 175 మంది 12 అని చెప్తున్నారు, దాటిందో ఏదో. ఆ 23 నిమిషాలు 20 నిమిషాలు అనేది 150 మందికి తెలుస్తుంది. 16 నుంచి 18 ఏళ్ళ వయసులో 2025 సంవత్సరంలో 16 ఏళ్ళు 18 ఏళ్ళ వాళ్ళని, తమ్ముడు రాత్రి నువ్వు 9 గంటలకు నిద్రపోయావు, పొద్దున 5 గంటలు లేచావు, ఎన్ని గంటలు పడుకున్నావో చెప్పు అంటే 150 మంది చెప్పలేకపోతున్నారు. మార్కులు ఎన్ని వస్తే నాకేం కావాలి? 4 గీసుకోవడానికి మార్కుల షీటు. మార్కెట్లోకి వెళ్ళి కూరగాయలు కొనాలా, 3 కేజీలు వంకాయలు, ఏ రాళ్ళు పెట్టాలా 3 కేజీలు తూకం వేయాలంటే ఆ రాళ్ళు చూడని చెప్పంటే 150 మందికి తెలియట్లేదు. మన దీపావళి పండుగ అయింది, మరి మార్కెట్లో అది కొనుక్కుంటాం, డిస్కౌంట్ ఇస్తామన్నారు, ముదర రాయితీ అంటాం. ఓ 10,000 రూపాయలు వస్తువు 10% డిస్కౌంట్ ఇస్తాం. ఎంత డిస్కౌంట్ వస్తుంది అని అడిగితే 18 ఏళ్ల పిల్లలకి 190 మందికి 10,000 రూపాయల మీద 10% డిస్కౌంట్ వస్తే ఎంత డిస్కౌంట్ వస్తుందో తెలియదు. మార్కులు ఎన్ని వస్తే నాకేం కావాలా? మీరు 0 పెడితే నాకేం కావాలా? 90 పెడితే నాకేం కావాలా? 90-0 సమానమే. కాబట్టి ఈ రకమైన పరీక్షల్లో మార్కులు అనవసరం. ఏ మేరకు ఆ బిడ్డకి జ్ఞానం వస్తుంది, ఏ మేరకు ప్రపంచంలో ఈ చిన్న చిన్న విషయాలు చెప్పాను ఇవి నేర్చుకుంటున్నారు. ఎక్కడో శ్రీశ్రీ గారు చెప్పినట్టుగా ఇక్ష్వాకుల కాలంలో రాజ్యం ఎట్లుండే ఇవన్నీ నాకెందుకు? నేను రోజువారీగా 10 మందితో సమాజంలో బతకగలగాలంటే నాకు ఈ విద్య ఏమన్నా నాకు కనీసమైనటువంటిది. అరే మార్కెట్లో కొనుక్కోవాలి, తూకం వేయాలి, టైం ఏంటో చూసుకోవాలా, దూరం ఏంటో అర్థం చేసుకోవాలి, ఏదన్నా పనికి రావాలి. ఇందుకు పనికి చేస్తే అది విద్య. అది లేకపోతే మీరు 90% పెట్టుకోండి, 0 పెట్టుకోండి. నా దృష్టిలో అది విద్య కానే కాదు. ఊరికే మనం కాగితాలు పెట్టుకుంటున్నాం అంతే. మీ డిగ్రీ కాగితాలన్నీ మడిచి డస్ట్బిన్లో పారేయచ్చు 190 మందికి. మాట కొంతమందికి వినడానికి చాలా బాధగా ఉంటుంది, కానీ వాస్తవం ఇది. ఇప్పుడైతే చదువు ఇంకా వేస్ట్ అయిపోయింది సార్. ఏ అనేది కంప్యూటర్లో వచ్చిందంట కదా సార్. మా తమ్ముడు అట్లేం చేస్తాడు, ఏ కొట్టుకుంటుండు, ఆయనకి నడుమ వచ్చింది, ఇక్కడ నడుమ ఎందుకు వచ్చిందని చెప్పి అడుగుతున్నాడు. దానిలో కొంత లాభం ఉంది, కొంత ఇబ్బంది ఉంది. లాభం ఏంటంటే ఒకప్పుడు నేను ఉదాహరణకి చాలా రీసెర్చ్ చేస్తాను, చాలా అధ్యయనం చేస్తాను, నిరంతరం రాస్తుంటాను, మీతో చాలా మాటలు మాట్లాడాను. ఈ మాటలు మాట్లాడింది చాలా మామూలుగా యథాలాపంగా మాట్లాడాలనుకుంటున్నాను. కానీ కొన్ని గంటలు, కొన్ని వందల గంటల అధ్యయనం లేకుండా, విషయం తెలియకుండా, విశ్లేషించకుండా నా నోటి నుంచి ఒక్క మాట రాదు. దానికోసం నేను నెలకు 30 రోజులు ప్రయాణం చేసేవాడిని ఆ రోజులు. ఇప్పుడు నెలకు 10-12 రోజులు ప్రయాణం చేస్తున్నాను. టైం ఉండేది కాదు.
నేను అందుకే నిరంతరం పుస్తకాలు చదవటం, విమానంలో అంటే విమానంలో రాస్తుంటాను, ట్రైన్లో ఉంటే ట్రైన్లో కూర్చొని రాస్తుంటాను రిమాండ్ వెళ్తున్నప్పుడు, కారులో ఉంటే కారులో చదువుతాను, అలాగా నిరంతరం చాలా కష్టపడేవాడు. మరి పుస్తకాలు ఏ పుస్తకంలో ఏముందో జ్ఞానం అంత తేలిక కాదు. అసలు నా నోటి నుంచి మాట వస్తే అబద్ధం కాకూడదు, పొరపాటు తెల్లకూడదు, నాకు పట్టుదల. నా వల్ల ఎవరు కూడా నష్టపోకూడదు, లేకపోతే మరి వాళ్ళు మిస్లీడ్ కాకూడదు, నాకు గట్టిగా పట్టుదల. ఆ రోజుల్లో చాలా కష్టపడాల్సి వచ్చేది. రకరకాల పుస్తకాలు, దీనికోసం ఈ పుస్తకం, అది ఎక్కడుందో ఎత్తుక్కోవాలి, మళ్ళీ ఓ పుస్తకం ఉందో తెలిసిన ఆ పుస్తకం మీద కూర్చుండాలి, ఆ పుస్తకం ఎక్కడో ఎత్తుక్కోవాలి. ఇప్పుడు మీరు బటన్ నొక్కితే టకామని ప్రపంచంలో ఉన్న జ్ఞానం అంతా, అమెరికా అధ్యక్షుడో, ఇండియా ప్రైమ్ మినిస్టరో, తెలంగాణ ముఖ్యమంత్రి, మీరు నేను ఏం తేడా లేదు, అందరికీ జ్ఞానం. కాదు, అది గొప్ప విషయం. సరే, కొంచెం సోమరితనం కూడా రావచ్చు. ఒకప్పుడు మేమందరం చిన్నప్పుడు ఎక్కలు 20 ఎక్కలు, నాకు 20 దాకా 3వ తరగతిలో 6 ఏళ్ల వయసు కల్లా నాకు వచ్చేసింది. ఈవేళ పిల్లల్ని 9 ఎందులు ఎంత అంటే చెప్పలేరు. కొంత నష్టమైనా పెద్ద నష్టం కాదు. కొన్ని సందర్భాల్లో కొద్దిగా అతిగా ఆధారపడుతున్నాం. ఒకప్పుడు మ్యాపులు చూసేవాళ్ళం, ఎక్కడైనా పెడుతుంటే విదేశాల్లో ఎక్కడైనా ఉంటే మ్యాప్ చూసుకుని, అక్కడ దేశాల మ్యాపులు బ్రహ్మాండంగా ఉంటాయి, ఆ మ్యాప్ చూసుకుంటే బ్రహ్మాండంగా వెళ్ళిపోయేవాళ్ళం. ఇప్పుడు మ్యాపే మర్చిపోయాం, జీపీఎస్ లేకపోతే హైదరాబాద్లో కూడా పక్కకి వెళ్ళడం కష్టం. కాబట్టి కొంత ఆధారపడుతున్నాం టెక్నాలజీ మీద. కానీ టెక్నాలజీ ఇంటికి వచ్చినప్పుడు మ్యాప్ పెట్టింది సార్, నాకు మ్యాప్ పెట్టేస్తే వచ్చేసినాను. కాబట్టి అది సౌలభ్యం ఉంది, అది నష్టం అని నేను అనుకోను. కానీ కొంచెం పూర్తిగా ఆధారపడకుండా ఈ మధ్యకాలంలోనే ఈ అమెజాన్ వాళ్ళది ఈ AWS ఏదో అంటారు, అది కొంచెం ఫెయిల్ అయిపోయింది ప్రపంచంలో. ఒక్కసారిగా ప్రపంచంలో చాలా ఇంటర్నెట్ కనెక్షన్స్ అన్నీ కొలాప్స్ అయిపోయాయి. అలాంటిది రేపొద్దున పెద్ద ప్రమాదం వస్తే ప్రపంచం ఏమవుతుందన్న భయం కూడా ఉంది. బట్ అది వదిలేస్తే టెక్నాలజీ వల్ల మనకి ఏంటంటే అది వరకు చాలా కష్టపడి చేసేప్పుడు సులభం అయిపోయింది, దాన్ని ఉపయోగించుకోవాలి. అయితే ఇప్పుడు మీ గవర్నమెంట్ పరిపాలన గురించి మీరు చెప్పండి సార్, ఎట్లుంది? సెంట్రల్ ఆయన మోడీ సార్ ఎట్లా చేస్తుండే, ఇక్కడ రేవంత్ సార్ ఎట్లా చేస్తుండు? నాకు పరిపాలన ఉన్న వాళ్ళంటే నాకు చాలా సానుభూతి. ఎక్కడైనా సరే, ఏ రాష్ట్రమైనా దేశమైనా కూడా బయటన కూర్చుని గడ్డలేయడం చాలా తేలిక. పరిపాలన ఉన్న వాళ్ళు 3 చాలా కష్టమైన పనులు చేయాలి. 3. ఒకటి, ఇప్పుడు కూడా ఒక మనిషికి కానీ, ఒక సంస్థకు కానీ, ఒక దేశానికి కానీ ఆశలు అపరిమితం, కళలు బోల్డ్ ఉంటాయి, డబ్బులు పరిమితం. ఇంట్లో కూడా అంతేగా, అంతే కదా సార్. మన ఆశలకు అంతం లేదు కదా. మన టాటా బిర్లా లెవెల్ ఆశలు ఉంటాయి మనకున్న డబ్బు ఇది. కాబట్టి పరిమితమైనటువంటి వనరుల్ని అపరిమితమైన ఆశలకి ఎలా సంధానం చేయాలి, ఏది ముఖ్యం ఏది కాదు. ఇప్పుడు మీకు ఇష్టపడేది నేను కాదు అన్నాను అనుకోండి, మీకు కరమంటే కప్ప కోపం, ఇడమంటే పాము కోపం. కాబట్టి కానీ సంధానం చేయాలి, ఒప్పించాలి. మొట్టమొదటిది చాలా కష్టం. ఇంట్లో కుటుంబంలోనే 4 ఉంటే కుటుంబ సభ్యులు డబ్బు దీనికి పెట్టాలి దానికి పెట్టాలి అనుకుంటారు. పావలా ఒక నాటకం వచ్చింది, గణేష్ పాత్రలో కానీ రాశాడు. ఒక పావలా దొరుకుతుంది ఒక పేద కుర్రోడికి, నిరుపేద కుటుంబం ఆ రోజుల్లో. అక్కడ తల్లి, తండ్రి, బిడ్డ, డబ్బు పావలా దొరికిన బిడ్డ, తాత, వీళ్ళందరూ ఆ పావలా దేనికి ఖర్చు పెట్టాలో పెద్ద వాదన. తాతకేమో నాకేదో నల్ల మంది ఏదో కావాలంటాడు, తల్లి ఇంకోటి ఏదో కావాలంటాడు, తండ్రి సారా ఏదో కావాలంటాడు, బిడ్డ ఇంకో. చివరికి ఆ పావలా కోసం ఆ బిడ్డను చంపేస్తారు. దాన్ని ఎత్తుపడతాం అంటే విభిన్న ప్రయోజనాలు, ఆశలు ఉన్నప్పుడు, పరిమిత వనరులు ఉన్నప్పుడు, కుటుంబంలో ప్రేమానుబంధాలు ఉన్నా కూడా కొన్ని సందర్భాల్లో నాటకం కాబట్టి నాటకంగా రాశారు. కానీ నిజమైన సందర్భం మనిషిని చంపేస్తామని కాదు. అలాంటిది ఇన్ని లక్షల మంది, కోట్ల మంది, బంధుత్వం లేదు, ముక్కు మొహం తెలియదు, ఇందరు అవసరాలను సమన్వయం చేయడం ఆషామాషి కాదు. రెండోది, ఇందాక అనుకున్నాం, ఇన్ని కులాలు, మతాలు, వర్గాలు, ప్రాంతాలు, భాషలు ఇన్నున్న దేశంలో, రాష్ట్రంలో మీ ప్రయోజనం వేరు, మీ ప్రయోజనం వేరు, ఆయన ప్రయోజనం వేరు, సమన్వయం చేయాలి. ఒకటి నాకు రిజర్వేషన్ కావాలంటుండే, ఇంకోటి నాకు కావాలంటుండే, మరొకటి నాకు వద్దు అంటుండే, మరొకటి ఇంకోటి అంటుండే. మరి కరమంటే కప్ప కోపం, ఇడమంటే పాము కోపం. మళ్ళీ సమన్వయం చేయాలి. చేయాల్సిన బాధ్యత వాళ్ళదే సార్. అంతేగా. ఇప్పుడు పెద్దన్న పాత్ర ఎవరిదుంటే, కుటుంబంలో పెద్దలు కావచ్చు, తల్లిదండ్రులు కావచ్చు, ప్రభుత్వం నడిపేవాళ్ళు కావచ్చు. మూడోది, ప్రతి మనిషికి ఈవేళ అర్జెంటుగా అవసరాలు, ఆశలు ఉంటాయి, కానీ రేపు భవిష్యత్తు ఉంటుంది. రేపు మంచి కోసం ఇవాళ కొంచెం అదుపు చేసుకోవాలి. అప్పు చేసి పప్పు కూడా తిన్నాను, పిల్లల మీద అప్పుల భారం పెంచాను, రేపు పొద్దున ఆస్తులు పెంచకుండా అప్పులు మించిపోయాను, కుటుంబం నాశనం అయిపోతుంది. కానీ ఇవాళ ఏదో సినిమా చూడాలని ఆశ ఉంటుంది, ఇంకోటి చేయాలని. అయితే పిల్లలు ఉన్నారు, నాన్న నువ్వు కొంచెం టైంకి నిద్రపో, వెళ్ళి బయటికి వెళ్ళి కొంచెం ఆటలాడుకో, వ్యాయామం చేసుకో, నువ్వు కొంచెం క్రమశిక్షణ పాటించంటే, నాన్న ఐ హేట్ యూ అని వెళ్ళిపోతాడు తలుపు మూసేసి. ఎందుకని ఆ మూమెంట్లో ఆ టీవీ చూడాలంటుంది, ఆ మూమెంట్లో నిద్ర లేకుండా అది పిల్లలతో సరదాగా ఆడుకోవాలంటుంది. కానీ ఆ పిల్లల్ని ప్రేమించేవాళ్ళం కాబట్టి ఈవేళ క్షణికమైన ఆనందం పొందడం అవసరమే, కానీ రేపొద్దున మంచిగా అది వ్యతిరేకం కాకూడదు. సమన్వయం చేయాలి.
అంటే ఇప్పుడు మీరు చెప్పిన 3 అంశాలు కరెక్ట్ చేస్తున్నారు సార్, రేవంత్ సార్, మోడీ సార్. కాబట్టి ఇది చాలా కష్టం. ఆ నేపథ్యంలో వాళ్ళు అర్థం చేసుకోవాలి. అదే సమయంలో ఎన్నికల్లో ఎవరు అర్థం గెలవాలి. చేసుకోవాలి సార్? ఎవరు అర్థం చేసుకోవాలంటే మనం అందరం విమర్శించేటప్పుడు నిర్మాణాత్మక విమర్శించాలి తప్ప ఊరికే బూతులు తిట్టడం ఉపయోగం లేదు. అప్పుడు వీడి నుంచి వాడి మీరు మంచిగా ఉన్నారు సార్. మన రేవంత్ రెడ్డి సార్ అన్ని చెప్పిండు, ఆయన విమర్శిస్తున్నాం. ఆయన 6 పథకాలు చెప్పిండు, 6 చేస్తలేవు అని చెప్పేసరికి తప్ప సార్ అది? అసలు ఆ పథకాలే తప్పు. గది నేను చెప్పేది. ఇప్పుడు తప్పేంటంటే సంక్షేమం అవసరం, ఆకలిగా ఉన్నవాడికి కడుపు నిండిపోతే ఎట్లాగా. కానీ సంక్షేమం పేరుతో రేపటిని మర్చిపోయి అప్పు చేసి పప్పు కొడి తింటే పేదరికం పోట్ల బేదలుగా మిగిలిపోతున్నారు. కాబట్టి మూలం తప్పు జరిగితే అక్కడ జరిగింది. అది జరిగిన తర్వాత ఆయన చేతులు కొంచెం కట్టేసినట్టు. తెలంగాణ చాలా సంపన్న రాష్ట్రం, దేశంలో అత్యధికమైన తలసరి వేదాలు. ఎందుకంటే గొప్ప మహానగరం. మన అదృష్టం కొద్దీ ఏ పార్టీ ఏ ప్రభుత్వం ఉన్నా కూడా 30-40 ఏళ్ళుగా ఈ సిటీని కాపాడుకున్నాం. నాశనం చేస్తున్నాం ట్రాఫిక్ వాటితోనూ, కానీ ఆర్థికంగా సిటీ పెరిగేందుకు కొన్ని మౌలిక సదుపాయాలు, కొద్ది పెట్టుబడులు రకరకాలు ఉన్నాయి. ఎప్పుడైతే చిన్న రాష్ట్రంలో పెద్ద నగరం నుంచి ఇక్కడ తరగని గని ఉందో ఆర్థికంగా ఈ స్టేట్ బాగున్నది. మరి ఈవేళ జీతాలు ఉన్నట్లనే పరిస్థితికి వచ్చారు మీరు. ఎంతో మంచి ఉద్దేశంతో ఆరోగ్యశ్రీ పెట్టాం. ఒక 8,000 కోట్లు 10,000 కోట్ల బకాయిలు ఉన్నాయని విన్నాను ఆరోగ్యశ్రీకి. రీఎంబర్స్మెంట్ ఉంది. 10,000 కోట్ల బకాయిలు ఉన్నాయని విన్నాను. చాలా కాలేజీలు మూతపడే పరిస్థితికి వచ్చారు. ఏం చేయాలో తెలియక నిజాయితీ ఉండే వాళ్ళందరూ కూడా. మరి ఇదంతా జరుగుతుంది తప్పు, ఆయన తప్పే. కానీ ఇప్పుడు ఆయన మీద భారం పెడితే ఇప్పుడు ఆయన సంతకం పెట్టి మార్చేది కాదు ఇది. మరి ఎవరు చేస్తారు ఇది? కానీ మనందరం కూర్చుని పార్టీలకు అతీతంగాను పార్టీల లోపల పడి కూర్చుని ఏ రకంగా దీన్ని ఆర్థిక పరిస్థితిని గట్టెక్కించాలి, భవిష్యత్తుని కాపాడాలి. ఈవేళ రాజకీయం పబ్బం గడపడం, జూబ్లీస్ ఎన్నిక ఉంది, ఆ ఎన్నికలు ఎట్టకొట్టు గెలవాలి, దానికోసం ఏదన్నా చేద్దాం, రాష్ట్రం నాశనం అయితే పర్లేదు, ఎట్లా దాని నుంచి బయటపడాలి. వాళ్ళు బయటపడుతుంటే మనం దాన్ని కొంచెం సానుభూతి అర్థం చేసుకోవాలి. మనం ఏం చేస్తున్నాం, ఎక్కడ దొరికితే అక్కడ కొట్టడం, వాడు తిట్టడం. మోదీ గారు ఉదాహరణకి వ్యవసాయ చట్టాలు తీసుకొచ్చారు. 3 అద్భుతమైన చట్టాలు. ఆ 3తోనే అద్భుతాలు జరగవు, కానీ 3 మంచి చట్టాలు. రైతు మనసున్న ప్రతివాడికి తెలుసు ఆ సంగతి. ఎన్ని అబద్ధాలు ఆడాం, ఎన్ని గొడవలు చేసాం, ఎంతగా రైతులు రెచ్చగొట్టాం. ఆ చట్టాలు నాకు తీసుకుపోయినారు. నష్టం వరకు మోదీ గారికి. వ్యవసాయం చేయడు కదా, వ్యవసాయం మీద ఆయన ఆధారపడలేదు కదా, వ్యవసాయం చేసే రైతులందరికీ నష్టం. కాబట్టి మనం ఏంటంటే రాజకీయానికి ఎన్నికల్లో గెలవటము, అవతలాన్ని తిట్టడము, బదనాం చేయటమే లక్ష్యంగా తయారైపోయింది. దేశం భవిష్యత్తు కాపాడము, రాష్ట్ర భవిష్యత్తును కాపాడము, అందరి ప్రజలని సమన్వయం చేయడం, పరిమితమైన డబ్బును సద్వినియోగం చేయడం, ఇవన్నీ పక్కన పెట్టేశాం. కాబట్టి తప్పులు జరుగుతున్నాయి. దానిలో ఏంటంటే జాతీయ స్థాయిలో ఆర్థికంగా కాస్త జాగ్రత్తగా ఉండటం కోసం గట్టి ప్రయత్నాలు జరుగుతున్నాయి. మోదీ గారి మీద ఎన్ని విమర్శలు చేయొచ్చు, కానీ కాస్త డబ్బులు వృధా కాకుండా ఉన్న డబ్బు పరిమితంగా జాగ్రత్తగా పొదుపరితనం పాటించి అటు సంక్షేమాన్ని ఇటు అభివృద్ధిని 2 కాళ్ళ మీద నడిపిస్తూ పెట్టుబడులు పెంచే ప్రయత్నం జరుగుతుంది. ఆ మేరకు అభినందించాలి. ఇక్కడ చాలా రాష్ట్రాల్లో తెలంగాణతో సహా రేపన్నది లేనట్టుగా డబ్బులు దుబారా ఖర్చు. ఏం మాట్లాడినా 10,000 కోట్లు, 30,000 కోట్లు, 50,000, అసలు సున్నాలకు అంతం లేదు. ఎన్ని సున్నాలున్నా మనం గుర్తు 2 సున్నాలు మాట్లాడుతున్నాం. ఆ డబ్బు ఎందుకు పోతుందో ఏం అర్థం కాకుండా పోయింది. సంక్షోభంలో పడుతున్నాం. అయితే కొన్ని మంచివి ఏంటంటే తెలంగాణలో 30-40 ఏళ్ళ నుంచి చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం కావచ్చు, రాజశేఖర్ గారి ప్రభుత్వం కావచ్చు, కేసీఆర్ ప్రభుత్వం కావచ్చు, ఇప్పుడు కావచ్చు, హైదరాబాద్ నగరాన్ని కొంచెం కాపాడుకుందాము, ఇది తరగని గని, ఈ నగరం భవిష్యత్తును కాపాడుదామని చెప్పిన ఆలోచన ఉంది. ఒకరినొకరు వాళ్ళు చేసిన వ్యాపారాన్ని వీళ్ళు అలా ప్రయత్నం జరగట్లేదు. ఆ మేరకు మంచిది, దానికి అభినందించాలి. కానీ ఆర్థికంగా కనుక మనం రాష్ట్రాన్ని కాపాడుకుంటే, కొంచెం క్రమశిక్షణ పాటిస్తే ఇప్పటికి కూడా ఈ సంకటం నుంచి బయటపడగలం. వీళ్ళు కులాన్ని బాగా ఎంకరేజ్ చేస్తాం సార్. వాళ్ళ కులం వాళ్ళనే పెట్టుకుంటారు మొత్తం హిస్టరీ అంతా. ఈయనేమో రెడీమో మొత్తం రెడీ సమాజం, ఆయనేమో మొత్తం వెలమ సమాజం. ఇదేం సార్, ఇది అర్థమైతే వాళ్ళకు తెలుసలేదా ఏంది? అంటే 2 విషయాలు. ఆ కులం పేరు వాడి, ఆ కులంలో సామాన్యుల్ని నిచ్చెన మెట్లుగా వాడి వాళ్ళు నెత్తినెక్కి తొక్కుతున్నారు. కానీ ఆ కులానికి ఏం చేయట్లేదు. అది రెడ్డి కులం పేరుతో ఉన్నవాళ్ళు రెడ్లందరికీ న్యాయం చేశారనుకుంటే మీరు చాలా భ్రమగా ఉన్నారు. 90 మంది రెడ్డి అట్లానే ఉన్నారు. ఆ రెడ్డి పేరుతో కొందరు అధికారులు, కొందరు రాజకీయంలో ఉన్న వాళ్ళు, కొందరు వ్యాపారులు కొంత అదనంగా లాభం సంపాదించవచ్చు అంతే. అలాగే వెలమ కులం కావచ్చు, అలాగే కమ్మ కులం కావచ్చు, అలాగే మరో కులం కావచ్చు. కులాన్ని కులం అనగానే పౌనకం వస్తుంది కాబట్టి ఉపయోగించుకుంటున్నారు. అలాగే వేరే కులాలను కూడా జూబ్లీస్ ఎలక్షన్ ఉన్నాయి, వాళ్ళ పేపర్లో చూశాను నేను. కమ్మ సంఘాలన్నీ ఏదో కలిసినాయట, మద్దతు. ఇంకో విషయం కూడా తెలుసు నాకు అనవసరం ఎవరేంటుంది అంటే ఎంత ఎంత అసహ్యంగా ఉన్నది.
ఎంత వల్గర్గా ఉన్నది. ఒకప్పుడు కులం ప్రస్తావన తెస్తే చాలా తప్పు అనేటువంటి ఒక ధోరణి ఉండేది ఈ దేశంలో. నన్ను మెడికల్ కాలేజీకి వెళ్ళినప్పుడు ర్యాగింగ్ అనే ప్రక్రియ ఉంటుంది. ఆ ర్యాగింగ్లో భాగంగా ఎవరో సీనియరు నీ కులం ఏంటని అడిగాడు. నాకు అసలు దహించుకుపోయాను, ఊహించాలి. కులం ఏంటన్న ప్రశ్న అసలు ఎలాగని చెప్పాను. మాల అన్నాను నేను. ఇలా కుర్చీలో కూర్చున్నాను, ఎదురు సోఫా కాదు కానీ. అక్కడ దిగు అన్నాడు, నేను దిగను అన్నాను. బాగా పొట్టాడు, మాట అయింది. నాకు దాదాపుగా అసలు పట్టణానికి ఆగ్రహం వచ్చింది. అలాంటి సమాజం నుంచి వచ్చాము. కులం అన్న ప్రస్తావనే చాలా తప్పు అన్న భావన నుంచి. ఆ రోజుల్లో కులం అనే ప్రస్తావన ఉండకూడదు, కులం పేరు ఉండకూడదు అని చెప్పి కులం పేరు తీసేవాడు, ఇంటి పేరు తీసేవాడు. ఇంటి పేరు మళ్ళీ కులాన్ని సూచిస్తాను, అందుకని నేను ఎప్పుడు ఇంటి పేరు పెట్టుకోను. నా పాస్పోర్ట్లో కూడా జయప్రకాష్ నారాయణ అని ఉంటుంది, నా అధికారిక డాక్యుమెంట్స్ కూడా జయప్రకాష్ నారాయణ ఉంటుంది. కొన్నిసార్లు ఇంటర్నేషనల్ టికెట్లో తీసుకున్నప్పుడు సర్నేమ్ అని అడుగుతారు, సర్నేమ్ లేదు నాకు, మళ్ళీ జయప్రకాష్ నారాయణ పెట్టమని చెప్పారు. అందుకని జయప్రకాష్ నారాయణ ఉంటుంది. ఎందుకని? ఇంటి పేరుంటే మళ్ళీ కులాన్ని సూచిస్తుంది ప్రత్యక్ష పరోక్షమైన భావంతో. అది అలాంటి ఆదర్శవాదం ఈ దేశంలో మన తెలుగునాట రాజ్యమైనది. అలాంటి చోట ఇవాళ కులానికి పార్టీకి పూర్తిగా మిళితం చేసేసి కులం పేరుతో సమాజాన్ని విభజించి జనాన్ని మూర్ఖుల్ని చేసి పొద్దునుంచి సాయంత్రం కులం గురించే ప్రస్తావన తీసుకొచ్చి మన బిడ్డలను అవమానిస్తున్నాం. ఆ కులానికి పిల్లల్ని పరిమితం చేయటువంటి ఆ బిడ్డలను అవమానిస్తున్నట్లేక. కాబట్టి యువతను నేను కోరుతున్నా, మీ భవిష్యత్తు కోసం, ఆదర్శం కోసం కాదు, మీ భవిష్యత్తు కోసం ఏది మీకు లాభం అది ఆలోచించండి. వ్యక్తులుగా మీకు ఏది వల్ల మంచి జరుగుతుందో. నీకు ఒక మంచి టెక్నాలజీ వాళ్ళ వస్తువు కొంటున్నావు, నా కులవాడు కదా అని పనికిరాని వాచుకుంటే నాకు నష్టం కదా. లేకపోతే మంచి మొబైల్ ఫోన్ కొంటున్నావు, నా కులవాడు అమ్ముతున్నాడు కదా అని చెప్పి చెత్త మొబైల్ ఫోన్ ఉంటే నష్టం కదా. ఇంట్లో అనారోగ్యం వచ్చింది, అబ్బాయికి ప్రాణాపాయ స్థితిలో ఉన్నాడు, డాక్టర్గా నా కులవాడు కదా డాక్టర్ దగ్గరికి పోతే ప్రాణం చేస్తే సంతోషమా? లేకపోతే అమ్మాయికి చదువు కావాలా, నా కులవాడు కదా పట్టుకోవచ్చు సాక్ష్యం గాడి దగ్గర పంపిస్తే అమ్మాయి అయిపోతుంది. కానీ అదంతా ఏం లేదు సార్, అది అర్థమయ్యేట్టుగా చేస్తే ఖచ్చితంగా కులం పోతుంది. కులం అన్నది చెమ్మరసు కృష్ణదేవరాయల ఆస్థానంలో మంత్రిగా ఉండేవాడు కదా, ఆయన గురించి చెప్తారు, చాలా విజ్ఞుడు ఆయన, గొప్పవాడు. ఒక గీత ఉంటే పలక మీద చెరపకుండా ఎట్ట చిన్నది చేస్తా ఉన్నట్ట, వెంటనే ఇంకా పెద్ద గీత గీసాడు. కులం భావం ఎంతో కొంత సమాజంలో చాలా మందిలో ఉంది. ఎందుకంటే ఆ వాసన అంత తేలిగ్గా పోవు, టైం పడుతుంది. ఎందుకంటే పెళ్ళిళ్ళు ఆ కులాల్లో జరుగుతున్నాయి, అది సమాజంలో చూద్దాం ఏం జరుగుతుంది చెప్పండి. కానీ కులం కంటే పెద్ద గీత ఏమిటి? నా పిల్లల చదువు, నాకు ఆర్థికంగా నా అవసరం తీరడం, నాకు తక్కువ ఖర్చుతో మన్నికైన వస్తువు దొరకటం, ఇది కులాన్ని మించిన ప్రభావం. అది అర్థమయ్యే వ్యవస్థ నిర్మాణం చేస్తే కులం ప్రభావం తగ్గుతుంది. అది చేయకుండా ఈ ప్రభుత్వాలు, ఈ పార్టీలు కులం చుట్టే సమాజాన్ని నిర్మిస్తున్నాయి, కులం చుట్టే రాజకీయాన్ని నిర్మిస్తున్నాయి. సిగ్గుచేటు. కాబట్టి మనం మేలుకోవాలి. కనీసం ఆలోచించేవాళ్ళు, కాస్త చదువుకున్న ఉన్నవాళ్ళు, యువత మేలుకోవాలి. ఆదర్శం కోసం కాదు, మీ మంచి కోసం. అది మొదలెడితే ఆటోమేటిక్గా తగ్గుతుంది. ఇప్పుడు కూడా ఆర్థిక వ్యవస్థ పట్టణీకరణలో కులం ప్రభావం తగ్గుతుంది, రాజకీయం కులాన్ని పెంచుతుంది. పక్కన రాజకీయం పెంచుతుంది, ఆర్థిక వ్యవస్థ కులాన్ని తగ్గిస్తుంది. ఈ రెండింటి మధ్య సంఘర్షణ ఉంది ప్రస్తుతం. So shall we change the topic, sir? We'll go to international. I'm speaking English also, sir. I can speak English. Brahmano. Yeah, we'll talk about international level, sir. నేను తిరిగి మాట్లాడతాను. You don't know, you can't understand English, sir? మాకు తెలియని భాష మనకు ఎందుకు గొడవ? ఇంగ్లీష్ మాట్లాడితే ఇజ్జత్ వస్తుంది సార్ బాగా. అది ఆ ఇజ్జత్తే గొడవ వచ్చింది, ఇజ్జత్తే గొడవ వచ్చింది. గొప్ప పండితుడు మనందరం మాట్లాడుకుంటున్నాం. మీరు ఒక మహాపండితుడు ఒక ఆయనతో మీరు చర్చ పెట్టారు. ఆయన అద్భుతంగా ఒక నోబెల్ ప్రైజ్ లెవెల్లో ఆయనకి పరిజ్ఞానం ఉన్నది, గొప్ప శాస్త్రవేత్త, లేదా గొప్ప ఆలోచన పరుడు, అంత అనుభవం ఉన్న మనిషి, పనికొచ్చే జ్ఞానం అందిస్తున్నాడు, అద్భుతంగా చెప్తున్నాడు. కానీ ఒకటే చిక్కు, ఇంగ్లీష్ ఆయన చైనీస్ భాషలో మాట్లాడుతున్నాడు. ఏం లాభం మీకు? నాకేం లాభం? ఎంత అద్భుతమైన జ్ఞానాన్ని ఆయన పంచినా కూడా నాకు ఒక్క ముక్క అర్థం కాదే, ఏం ఉపయోగం? కాబట్టి భాష అన్నది భావ ప్రకటన కోసం, భాష సమాజాన్ని కలపటం కోసం. కానీ ఇంగ్లీష్ మాట్లాడితే బాగా ఇజ్జత్ ఇస్తుంది సార్ బాగా. ఇలాంటి పిచ్చి ఆలోచన కేవలం మన భారత ఉపఖండంలో మాత్రమే ఉన్నది. ఈవేళ ప్రపంచ సాహిత్యం అంతా నాకు కావాల్సింది, నేను నేర్చుకున్నంత ఇంగ్లీష్ ఉంది కాబట్టి నేను చదివేంత ఇంగ్లీషే. తెలుగు పుస్తకం చదివి ఎన్నేళ్ళందో నాకు గుర్తులేదు. నేను ఆలోచించేది ఇంగ్లీష్లో. మీతో మాట్లాడుతుంటే ప్రతి క్షణం ఇంగ్లీష్లో ఆలోచించి తెలుగులోకి అనువదిస్తున్నాను. నేను తెలుగులోనే మొదలెట్టినాను. కాబట్టి ఇంగ్లీష్ అంటే నా కోపం లేదు, వ్యతిరేకత లేదు. కానీ అది గొప్ప అనుకుని ఇంగ్లీష్ తెలియని వాళ్ళకి, ఇంగ్లీష్ తెలియని గాడిదలు ఇంగ్లీష్లో మాట్లాడుతున్నాం అనుకుని రసాభాస చేస్తున్నారు. ఎవరికి ఉపయోగం లేదు. కాబట్టి ఇంగ్లీష్ వద్దని నేను అంటలా. తెలుగు తెలియని వాళ్ళు ఉన్నప్పుడు ఇన్ని భాషలు ఉన్న దేశంలో ఇంగ్లీష్ మనకు ఒక లింక్ లాంగ్వేజ్.
ఇప్పుడు చైనా బాగా వరల్డ్ బాగా టెక్నాలజీ బాగా ముందు సాగుతుంది సార్. అమెరికాకి ధీటుగా సాగుతోంది. అంటే ఒక పేద దేశం కూడా సరైన పనులు చేస్తే, మంచి విద్యని పిల్లలకు అందిస్తే, సరైన విధానాలను చేపడితే ఎంత వేగంగా ఇంత గొప్ప దేశాల సాటికి వెళ్ళగలదని చైనా గొప్ప ఉదాహరణ చూపెట్టి ఇండియా చేరుతుందా సార్ ఆడికి? ఇండియా కూడా టెక్నాలజీ బాగా వస్తుందా? ఇండియా కూడా ప్రయత్నం చేస్తుంది. ఇప్పుడు గతంలో లేనే ఇప్పుడు చేస్తున్నాం కొన్ని. కానీ చైనా ఒక 30-40 ఏళ్ల పాటు అసలు ప్రపంచ చరిత్రలో ఎప్పుడు చూడనంత స్థాయిలో ఎదిగింది. మనం ఏంటంటే మనకు కొంచెం గందరగోళం ఎక్కువ. ఈ ఓట్ల రాజకీయము, ఈ దూరదృష్టి లేకుండా ఈ కులాలు, ఈ గొడవతో పూర్వం కంటే బాగా చేస్తున్నాం. కానీ చేయాల్సినంత చేయట్లేదు, ఇంకా బాగా చేయాలి. ఉదాహరణకి ఈ మధ్యకాలంలోనే యూపీఐ అనేది మనీ ట్రాన్స్ఫర్. మరి మనం ప్రపంచ ఛాంపియన్. అప్పుడు మనకి చివరికి పంజగుట్ట చౌరస్తాలో మీరు అక్కడ కొంతమంది యాచకులు ఉంటారు, వాళ్ళు కూడా చూపిస్తుంటారు. వాళ్ళు వచ్చి వెళ్తే మనం ఏం చెప్తాం, తప్పించుకోవడం కోసం చెప్పినాం, ఇంకో చిల్లరేదమ్మా అంటాం. నిజంగా తీసుకోండి పంపించాలంటున్నాడు. సో అంటే కొన్ని లక్షల కోట్ల రూపాయలు మారకం జరుగుతుంది. కాబట్టి కొన్ని రంగాల్లో మనం వెళుతున్నాం. టెక్నాలజీ వల్ల ఆపర్చునిటీ వచ్చింది. కానీ ఇంకా చాలా మనం పునాదులు గట్టిపడాలి మనం. అట్లాగే మరి సమాజంలో అబద్ధాలు ఆడి ప్రజల్ని మనం మోసపుచ్చి ఏ విధానాలు కావాలో దాన్ని వ్యతిరేకంగా చేసామనుకోండి, నష్టపోతాం. మంచి పళ్ళు కావాలా, వేసే విత్తనం బట్టి కదా సింధు. విషబీజాలు నాటి అమృత ఫలాలు రావాలంటే వస్తాయా? వేసే విత్తనం బట్టి పళ్ళు వస్తాయి. మంచి విత్తనాలు వేస్తే మంచి పళ్ళు వస్తాయి. చైనా చాలా మేరకు మంచి విత్తనాలు వేసింది, మంచి పళ్ళు వచ్చినాయి, అనుభవిస్తున్నారు. మనం కొన్ని మంచి విత్తనాలు వేస్తున్నాం, చాలా చెడ్డ విత్తనాలు వేస్తున్నాం. చైనా అలాగా అద్భుతంగా అనుభవించాలనుకుంటున్నాం. అట్లా కాబట్టి కొంచెం మనకు అర్థమైన తర్వాత మంచి విత్తనాలు నాటాలి. మీకు చెప్పినాక నాకు బాగా ట్యూబ్లైట్ వెలిగింది సార్. ఇప్పుడు నేను జూబ్లీస్లో కూడా మంచి విత్తనాలు వేద్దాం అనుకున్నా, అది ఇంకా అందరు చెడ్డ విత్తనాలు వేస్తున్నారు. అది ఎట్లా సార్ మరి? అందుకనే మనం ఏంటంటే కొంచెం రేపటి నుంచి ఆలోచించి, మన అదృష్టం ఏంటంటే ఒకప్పుడు కొన్ని వేల సంవత్సరాల పాటు ప్రపంచంలో ఎక్కడ ప్రగతి అనేది లేదు. వర్షం కురిస్తే అదృష్టం ఉంటే చీడపీడలైతే పంటలు పండాయి, తినేవాళ్ళు, బతికేవాళ్ళు. పంటలు పండకపోతే, ప్రకృతి కరుణించకపోతే, చీడపీడ వస్తే వేల మంది, లక్షల మంది చచ్చిపోయేవాడు తిండిలాక. 10,000 సంవత్సరాల పాటు మానవ సమాజం ప్రపంచం అంతా అట్లా బతికింది. కానీ ఇప్పుడు గత 100-200 ఏళ్ళకి ఏమైంది? ప్రకృతి ఎట్లా ఉన్నా సరే, వర్షం వచ్చినా, వర్షం తగ్గినా, మరోటైనా ఆహారం కొదలదు. ఆర్థికంగా పెరుగుతూనే ఉన్నాం. ఎందుకంటే టెక్నాలజీలో అద్భుతమైన మార్పులు వచ్చినాయి. మన దేశంలో కూడా ఎన్ని తప్పులు చేస్తున్నాయి. విద్య చండాలంగా ఉంది, మనం ఇందాక అనుకున్నాం. ప్రభుత్వాలు చాలా తప్పులు చేస్తున్నాయి. రేపటి నుంచి ఆలోచన అయినా కూడా మనకు బ్రహ్మాండంగా చేస్తున్నాం. కాకపోతే ఇంకా చేయగలం. ఉదాహరణకి నేను చెప్పాను, కరీంనగర్లో ట్రైనింగ్ అయ్యాను మీరు చదువుకున్న జిల్లాలో. ఆ రోజుల్లో కలెక్టర్ గారు కానీ, ఇంకో ఆఫీసర్ కానీ, నేను కానీ, మా మంత్రి గారు కానీ ఫోన్ చేయాలంటే కరీంనగర్ నుంచి జగిత్యాల చేద్దాం అనుకున్నాం. ట్రంక్ కాల్ చేయాలి. కరీంనగర్ నుంచి జగిత్యాల ఫోన్ చేయాలంటే ట్రంక్ కాల్ చేయాలి. ఆ రోజుల్లో ట్రంక్ కాల్కి 3 నిమిషాలకి 30-40 కిలోమీటర్లు అయితే 3 రూపాయలు అయ్యేది. అదే ఢిల్లీకి చేయాలంటే 15-20 రూపాయలు అయ్యేది. ఆ రోజుల్లో 3 రూపాయలు అని చెప్పంటే ఇవాళ 30-40 రూపాయలకు సమానం. 100 రూపాయలు కూడా కావచ్చు. అది వెంటనే వచ్చేది కాదు. ఇప్పుడు ట్రంక్ కాల్ పెడితే 2 గంటలకు 3 గంటలకు వచ్చేది. వెంటనే కావాలంటే లైట్నింగ్ కాల్ అనేవాళ్ళు ఆ రోజుల్లో. చాలామంది వాళ్ళకి పొరలకు ఆ సంగతి కూడా తెలియదు. లైట్నింగ్ కాల్ అంటే 8 రెట్లు అని 24 రూపాయలు అయ్యేది. 3 నిమిషాల కాల్కి కరీంనగర్ నుంచి జగిత్యాల ఫోన్ చేయాలని చెప్పంటే 24 రూపాయలు 3 నిమిషాలకి. అంటే ఇవాళ 300 రూపాయలు వేసుకోండి. కరీంనగర్ టు జగిత్యాల 3 నిమిషాలు మాట్లాడితే 300 రూపాయలు ఇవ్వాలంటే సమాజం ఏమైపోయేది? ఆనాడు దేశం మొత్తంలో కలిపి ఫోన్లు ఉన్నది అప్పుడు బహుశా 30 లక్షలు ఉన్నాయేమో దేశం మొత్తంలో కలిపి. 1990 కల్లా దేశం మొత్తంలో 70 లక్షల ఫోన్లు ఉన్నాయి. జస్ట్ 70 లక్షల ఫోన్లు. ఈవేళ 100 కోట్ల మందికి ఫోన్లు ఉన్నాయి. ఒక్కళ్ళ పైసా లంచం ఇవ్వాల్సిన అవసరం లేకపోయింది. ఇక్కడి నుంచి ఢిల్లీ ఏం కర్మ, కరీంనగర్ జగిత్యాల ఏం కర్మ, బొంబాయి కావచ్చు, ఢిల్లీ కావచ్చు, పాకిస్తాన్ కావచ్చు, చైనా కావచ్చు, అమెరికా కావచ్చు, పైసా ఖర్చు లేకుండా వాట్సాప్లో మరో దానిలో నొక్కితే టకామని మరో సెకండ్లో క్షణం వచ్చేస్తుంది. ఎంత అద్భుతం ఇది! చరిత్రలో ఇప్పుడు జరగలేదు. ఇదంతా ఈ 30-40 ఏళ్ళలో ఒక మహాద్భుతమైన యుగంలో మనం ఉన్నాం. అంచేతే మనం అనుకున్నంత బాగా చేయకపోతున్నా కూడా గతంతో పోలిస్తే బ్రహ్మాండంగా సాధిస్తున్నాం. నిన్న ఇక్కడ చూశాను, నేను నిన్న చండీగఢ్ నుంచి ఢిల్లీ వస్తూ వందే భారత్ ఎక్స్ప్రెస్ వచ్చాను. వెళ్ళేప్పుడేమో శతాబ్ది ఎక్స్ప్రెస్లో వెళ్ళాను. మీకు అనుక్షణం ఎక్కడున్నామో నాకు గూగుల్లో వచ్చేస్తాను. ఆ ట్రైన్ ఎక్కడుందో వచ్చేస్తాను. నాకు టైంకి పర్ఫెక్ట్గా అనుకున్న టైంకి వచ్చేస్తాను. పూర్వం ఒకరోజు ఎప్పుడు నేను ఇక్కడ బేగంపేటలోనే బాంబే కోసం ట్రైన్ ఎక్కుతుంటే
ట్రైన్ ఎక్కాను, ట్రైన్ కదులుతుంది, నా బెర్త్కి వెళ్ళాను నేను, ఇంకెవరో బెర్త్లో ఉన్నారన్నారు. అరే నాకు బెర్త్ ఉంది, టికెట్ చూసాను, టీటీ వచ్చాడనుకో, ఇదేం సరే అర్థం కాలే. నాకు అనుమానం వచ్చింది, ఏ ట్రైన్ అయ్యా ఇది అన్నాను నేను. నిన్న రావాల్సిన ట్రైన్ అది. అదే టైంకి అదే ఊరికి వెళ్ళేది, అదే ప్లాట్ఫామ్ మీద నిన్న ట్రైన్ వచ్చింది, నేను ఎక్కేసాను. అప్పుడు బయలుదేరిన ట్రైన్ నుంచి గబాబా దిగి నేను తర్వాత ట్రైన్ అందుకున్నాను. ఇవాళ గొడవ లేదు, టైంకి వెళ్ళిపోతున్నాను. కాబట్టి కొన్ని కొరతలు ఉన్నాయి, కానీ ఇప్పటికి కూడా కొన్ని తప్పులు సవరించుకుంటే అద్భుతాలను సాధించగలం. ఇంకోటి అర్థం కాలేదు సార్, మీరు ట్రైన్లో పోయినంటారు కదా, మీరు బాగా పైసలు ఉన్నాయి కదా సార్, ఏరోప్లేన్లో పోవాలి కదా సార్ మీరు? నేను చాలా కాలం పాటు విమానాలు అసలు ఎక్కల. ట్రైన్ ట్రావెల్ తర్వాత ఓవర్ నైట్ అనుకోండి, ట్రైన్లోనే వెళ్ళామండి. కట్టే రాత్రి నిద్రపోవచ్చు. మరి ఫ్లైట్లో అంటే మళ్ళీ అక్కడికి వెళ్ళడము, ఎయిర్పోర్ట్కి అక్కడికి దిగడం ఇదంతా ఉంటుంది. బట్ టైం సేవ్ కావాలంటే ఫ్లైట్లో వెళ్తాను. ఒకసారి మెక్సికో రాష్ట్రపతి విన్సెంట్ ఫాక్స్ అని చెప్పని ఆయన అంతర్జాతీయ సమావేశం ఏర్పాటు చేశాడు. ఆయన అంతర్జాతీయ సమావేశం ఏర్పాటు చేసి పరిపాలన, రాజకీయం, ప్రజాస్వామ్యం మీద అంతర్జాతీయ సభకి నన్ను ఆహ్వానించారు. ఫస్ట్ క్లాస్ టికెట్ ఇచ్చారు నాకు విమానంలో. అదొకసారి ఫస్ట్ క్లాస్ ట్రావెల్ చేసింది ఎయిర్ ఇండియా. నేను చాలా 30 రోజులు ప్రయాణం చేసేవాడిని. నిద్ర చాలా కష్టంగా ఉండేది, టైం ఉండేది కాదు. నేను వెళితే ఫస్ట్ క్లాస్లో ఎయిర్ ఇండియాలో నేను ఒక్కడనే ప్యాసింజర్. ఫస్ట్ క్లాస్ కదా, ముగ్గురు ఉంటే అన్ని రకరకాల భోజనాలు ఇవన్నీ పోయించడానికి రకరకాలు ఉంటారు. నేను అక్కడికి వెళ్ళి మంచినీళ్ళు తాగి, నేను డిస్టర్బ్ చేయొద్దు, నేను నిద్రపోతాను, డిస్టర్బ్ చేసి అన్నీ ఉన్నాయి ఇక్కడ మీకు, మీరు ఒక్కడే ప్యాసింజర్, మీరు కూడా రెస్ట్ తీసుకోండి, మీరు అన్నీ కావాలంటే మీరు అన్నీ తినేసి నాకు ఏం అక్కర్లేదు, తినక్కర్లేదు, తాకలే, పుట్టుకున్నాను శుభ్రంగా. అది ఫస్ట్ క్లాసా థర్డ్ క్లాస్ ఏం హౌ డస్ మ్యాటర్. చేత ఇవన్నీ వాహనం అంతే ప్రయాణం చేయడం. Now we'll talk is general topics sir, like something else. ఇప్పటిదాకా మరి ఏం మాట్లాడాం మనం? We are national international guns are we talking. ఇప్పుడు అంతా జనరల్ టాపిక్ సార్. మీ గురించి చెప్పండి సార్, మీ ప్లస్లు మైనస్ చెప్పండి సార్. మీరు ఏమేమి తింటారు? నాన్ వెజ్ తింటారు? మైనస్లు నేను చాలా మొహాటం వస్తుంది. అంటే మొహమాటం లేకపోతే అన్ని సిగ్గుపడేవాడిని, పరిచయం లేకపోతే మాట్లాడడానికి చాలా మొహాటం. ఇప్పుడు కూడా మీ హ్యాబిట్స్ చెప్పండి సార్, తిండి హ్యాబిట్స్. నాకు చాలా సింపుల్ భోజనం ఏదన్నా సరే. ఈ రోజుల్లో ఇంకా తగ్గించాను, రైస్ కూడా మానేశాను. ఇప్పుడు వెజ్ ఆర్ నాన్ వెజ్ సార్? నాకు ఏదైనా అభ్యంతరం, ఎక్కువ నాన్ వెజ్ తిన్నా కానీ నాన్ వెజ్ తింటాను, అంటే తినకూడదని ఏం లేదు. నేను మానేద్దాం అనుకుంటుంటే మా శ్రీమతి ఒప్పుకోవట్లేదు. ఎందుకని మరి మీ శ్రీమతిని కాదని ధైర్యం నాకు లేదు. చెప్పాను కదా చాలా బోరింగ్ పర్సన్ అని చెప్పని. మీరు ఒంటరిగా కూర్చున్నప్పుడు కూడా? ఒంటరిగా లేదు, మా గంటగా లేదు, ఏం లేదు, అలవాటు లేదు. మరి ఎట్లా సార్ మీతో మీ టైం పాస్ ఎట్లా? రోజంతా చదువు టైమే లేదు, టైమే లేదు. అవునా? ఇవాళ తెల్లవారుజాము 2 గంటలకు వచ్చాను నేను ఇంటికి. ఢిల్లీకి పోయినట్టు కదా? చండీగఢ్ వెళ్ళి అక్కడి నుంచి ఢిల్లీ వచ్చి, అక్కడి నుంచి ఇదంతా ట్రైన్లే? ఢిల్లీ టు చండీగఢ్. ఢిల్లీ నుంచి ట్రైన్ అంటే మరి చాలా టైం పడుతుంది, టైం అవుతుంది. ఈ రోజు టైం చాలా విలువైంది కదా. మీ ఫ్యూచర్ ప్లాన్స్ ఏంటి సార్? నాకు గతము, వర్తమానము, భవిష్యత్తు ఎప్పుడు ఒకటే. ఈ దేశము, దేశ భవిష్యత్తు. తిండి తిన్నా, నీళ్లు తాగినా, నిద్రపోయినా, కళ్ళలు కన్నా ఈ దేశం తప్ప ఇంకోటి ఆలోచించారు, ఇంకోటి నాకేం పెద్దగా తెలియదు. బహుశా ఈ దేశం గురించి కొంత నేర్చుకునే ప్రయత్నం చేశాను. కాబట్టి ఈ దేశంలో ఏం జరగాలో నాకు చాలా స్పష్టత ఉన్నది. ఊరికి అందాజా మీరు అనుకున్న మార్పు ఎప్పటిలో వస్తుంది సార్? అందాజా ఎన్ని ఏళ్ళలో వస్తుండొచ్చు? నేను లోక్సత్తా ఉద్యోగం మొదలెట్టినప్పుడు 5 ఏళ్లలో వస్తుందని కళ్ళగన్నాను. ఎందుకంటే 5 ఏళ్లలో రాకుండా ఉండడానికి కారణం ఏం లేదు, మన బుద్ధిహీనత తప్ప కారణం ఏం లేదు. అంటే 5 ఏళ్లలో స్వర్గం అవుతున్నాను కాదు, 5 ఏళ్లలో సరైన రస్తా ఏర్పడుతుంది, సరైన వ్యవస్థ. అనుభవం ఏం నేర్పిందంటే పాఠం నాకు, తర్కం వేరు, సమాజం వేరు. సమాజం తార్కికంగా నడవదు, కానీ కాలక్రమేణా అనుభవం నుంచి తప్పులు చేసి సమాజం నడుస్తుంది. అందుకని 5 ఏళ్లలో ఏది 50 ఏళ్ళు పడుతుందని అర్థమైంది. ఇప్పటికి 30 ఏళ్ళు అయిపోతున్నాయి నేను ఉద్యోగం మొదలెట్టి. బహుశా ఈ లెక్కన ఇంకో 20 ఏళ్ళు పట్టచ్చు నిజమైన మార్పులు దేశం రావడానికి. ఈలోగా చేయాల్సిన పని ఖచ్చితంగా నాకు అసలు నాకు అనుమానం ఏమాత్రం లేదు. ఏంటంటే మనం పెద్దాన్ని కూడా ఒక కెమెరా తీసినప్పుడు ఒక స్టిల్ పిక్చర్ లాగా చూస్తుంది. స్టిల్ పిక్చర్ అధ్వానంగా ఉండే, అద్భుతంగా ఉండే, అరే బాబు ఇంత అంతరం ఉండే. అలా కాదు, సమాజం మోషన్ పిక్చర్ అక్కడి నుంచి ఇక్కడికి వెళుతుంది. ఉదాహరణకి ప్రపంచంలో గొప్ప దేశం ఇవాళ నాగరికత ఉన్న దేశాల్లో ఒకటి, అన్ని రకాలుగా ఆర్థికంగా, సాంకేతికంగా, అభివృద్ధి పరంగా, సామాజికంగా గొప్ప దేశంగా ఉన్న వాటిలో స్వీడన్ ఒక దేశం. ఆ స్వీడన్ ఒక ఆయన హ్యాన్స్ రాస్లింగ్ అని ఒక ఆయన రాశాడు, ఆయన కూడా డాక్టర్. ఆయన నేను ఈ మాట ఎప్పుడు చెప్తున్నాడు, నాకంటే అందంగా చెప్పాడు, ఎందుకంని ఆయన ఉదాహరిస్తున్నాను. చనిపోయాడు కొంతకాలం క్రితం క్యాన్సర్ వచ్చి. ఆయన పుట్టినప్పుడు స్వీడన్ ఇవాళ ఈజిప్ట్ స్థాయిలో ఉండేది.
ఇవాళ ఈజిప్ట్ స్థాయిలో అండి ఏ అంటే స్థాయిలో చాలా అధ్వానంగా. అచ్చా ఓకే. ఏ మధ్యన నాకు కొంతమంది యువకులు ఈజిప్ట్ వెళ్ళిన వాళ్ళు చెప్పారు, కైరో ఎయిర్పోర్ట్ చూసి ఎంత చండాలంగా ఉందో చెప్పలేము సార్, అసలు అసహ్యంగా ఉందని చెప్పన్నారు మన హైదరాబాద్ ఎయిర్పోర్ట్ వాటితో పోలిస్తే. అలాంటి ఈజిప్టు ఒక మనిషి జీవిత కాలంలో స్వీడన్ అయింది. మానవ చరిత్రలో ఎప్పుడూ అంత అద్భుతమైన మార్పులు వచ్చే అవకాశం అది ఎప్పుడు ఉంది. కాబట్టి మనం ఈవేళ చూసి బెంబేలెత్తడం కాదు, ఈ ప్రాసెస్ని వేగిరపరచడం ఎట్లా. కాబట్టి మార్పు అనివార్యంగా వస్తుంది. మొత్తం బాగా మార్పు వచ్చింది సార్. మొన్న ఏ వచ్చింది కదా సార్, నాకు శ్రీదేవి అంటే బాగా ఇష్టం. శ్రీదేవి పక్కన ఫోటో దిగాలని నాకు ఉండే ఏ ఫోటో శ్రీదేవి పక్కన ఫోటో దిగినట్టు వచ్చింది సార్. ఏ సార్ మీరు సినిమాలు ఏమన్నా చూస్తారా? స్కూల్లో ఉండగా సంవత్సరం కూడా చూసేవాడిని, మెడికల్ కాలేజీకి వెళ్ళిన తర్వాత రోజు కూడా చూసేవాడిని. మీరు ఇష్టపడ్డ హీరోయిన్ హీరో ఎవరైనా ఉన్నారా సార్? నాకు హీరోయిన్ అయితే అప్పటికి ఎప్పటికీ సావిత్రి గారు. క్రికెట్ ఏమైనా చూస్తారా సార్? క్రికెట్ బాగా జరుగుతుంది. పరీక్ష రేపు ఉండగా ప్రపంచంలో అత్యంత కష్టమైన పరీక్ష ఉండగా ఆ రోజున టెస్ట్ మ్యాచ్ జరుగుతుంది బెంగళూరులో, వెస్టిండీస్ ఇండియా 1974లో. ఓకే. ఆ టెస్ట్లో క్లైవ్ లాయిడ్ సెంచరీ కొట్టాడు. ఆ రోజంతా పొద్దున్న సాయంత్రం దాకా అది చూస్తున్నాను. రేపు పరీక్ష ఉంది, అత్యంత కష్టమైన పరీక్ష ఉంది. నేను మా ఫ్రెండ్ ఒక ఆయన, ఇద్దరు. నేను పాస్ అయినా ఆయన తప్పాడు పాపం. మరి దురదృష్టం వచ్చాను. ఇప్పుడు సోషల్ మీడియా బాగా చూస్తారా సార్? టీవీలో, యూట్యూబ్, సోషల్ మీడియా చాలా తక్కువ. నేను ఒక ట్విట్టర్ వాడతాను, చాలా అరుదుగా వాడతాను. ట్విట్టర్ ట్వీట్ చేసేవాళ్ళు అతి అరుదుగా ట్వీట్ చేసేవాళ్ళు నేను ఒకటి. కోపం లేదు, కసి లేదు, ఏమీ కాదు. 10 రోజులకు ఒకసారి ఇస్తే గొప్ప విషయం అంతే, చాలా అరుదుగా. అంత మిగతా సోషల్ మీడియా నాకు తెలియని కూడా తెలియదు. నా పేరుతో ఉంటాయి కానీ ఫేస్బుక్ అది నేను చెప్పినవి వాళ్ళు చేస్తారు కానీ మా వాళ్ళు చూస్తుంటారు. నేను అసలు ఫేస్బుక్ ఓపెన్ చేయడం కూడా చేస్తాను. నాకు సినిమాల నుంచి ఆయన సినిమాలు బాగా ఇన్స్పైర్ అయ్యి అంటే చూసాము, అన్ని పెరిగాం చిన్నప్పటి నుంచి. పవన్ కళ్యాణ్ గారు అంటే చాలా తక్కువ టైంలోనే ఒక మోటివ్తోని పొలిటికల్ ఎంట్రీ ఇచ్చారు అండ్ ఇప్పుడు డిప్యూటీ సీఎం అయ్యారు. సో ఆయన గురించి ఏం చెప్తారు? ఆయన కూడా సేమ్ ఒకటే మోటివ్ మీలాగే, సమాజాన్ని బాగా చేయాలి. మంచి మిత్రుడు, మంచి మనసున్న మనిషి. అందుకే రాజకీయ పెట్టుబడుతున్నట్టు నేను పూర్తి మనసారా ఆహ్వానించాను. ఎందుకంటే ఈ దేశంలో మంచి మనసు ఉన్నవాళ్ళు, ప్రజల్లో ఆదరణ ఉన్నవాళ్ళు, మన సినిమా స్టార్ల అదృష్టం ఏంటంటే రాజకీయంలో ఉన్నవాళ్ళు జనాన్ని పిలిపించుకోవాలంటే డబ్బులు ఇచ్చి, బిర్యానీ పొట్లం ఇచ్చి, సారా సిస్సా ఇచ్చి, మరి లారీ ఎక్కించి తీసుకురావాలి. అయినా మీరు మాట్లాడే వెళ్ళిపోతుంటారు. సినిమా స్టార్లను చూడడం కోసం డబ్బులు వాళ్ళు ఇచ్చి వాళ్ళు కష్టాలపై మీ దగ్గరికి వస్తారు. ఒక అదృష్టం అది మన దేశంలో పరిస్థితుల్లో. అలాంటి వాళ్ళు రాజభోగాలు అనిపించే వాళ్ళు సమాజం బాగుపడాలా, ఈ సామాన్య ప్రజలు మన పోషించారు, మరి వాళ్ళ బతుకులు బాగుపడాలంటే రాజకీయం బాగుపడాలని ఆలోచనతో వస్తే మనం పూర్తిగా ఆహ్వానించాలి. కానీ ఈ దేశంలో రాజకీయాన్ని మార్చడం చాలా దీర్ఘకాలిక ప్రక్రియ, ఇది ఒక రోజులో జరిగే పని కాదు. నేను పవన్ కళ్యాణ్ గారితో కూడా చెప్పాను, ఒక 20-25 ఏళ్లుగా ఈ దేశంలో మార్పు అని ప్రత్యేకంగా అనుకుని నిలకడగా ఉంటే మీ ప్రభావం అప్పుడు తెలుగు నేల మీద ఉంటుంది, దేశం మీద కొంత మేరకు ఉంటుందని చెప్పని ఆ ప్రయత్నం చేస్తున్నందుకు సంతోషం. మరి ఆ ప్రయత్నం వల్ల సమాజానికి మేలు జరగాలని నేను మనసారా ఆశిస్తున్నాను. నైస్ మీటింగ్ సార్. ఐఎమ్ ఎండింగ్ విత్ ది ఇంగ్లీష్ సార్. సో గివింగ్ ఎట్ lot of time, more time for us meeting with you, talking with you. It's very happy and sir. తప్పకుండా. Are you feeling happy sir giving time to us? తెలుగులో మాట్లాడితే ఇంకా హ్యాపీ. ఎక్కడ నేర్చుకున్నారో అడగండి సార్, చెప్తారు, చాలా బాగా చెప్తారు. చెప్పండి, ఎక్కడ నేర్చుకున్నారు? ఇక్కడ ఎల్లారెడ్డి కూడా అమీర్పేట ఉంది సార్. అమీర్పేట సార్ పోయిన నెల ఫీజు కట్టలేదు సార్. నేను ఫీజు కట్టలేదు, రావద్దు అన్నాడు. 800 ఫీజు ఇంగ్లీష్ నేర్పిస్తాను అన్నాడు ఆయన. నెలకి 800? నెలకి 800. రైట్ సార్. అయితే చాలా థ్యాంక్స్ సార్. టైం ఇచ్చారు మీరు, టైం ఇచ్చి ఇంతసేపు మాట్లాడారు. గెటప్ బాగుంది, గద్దర్ గారి లాగా ఉంది. ఎప్పుడు ఇట్లనే ఉంటాను సార్ నేను, ఎప్పుడు ఇట్లా చిన్నప్పటి నుంచి ఇట్లనే ఉంటాను. వెరీ గుడ్.